మన ఎరాలో యూట్యూబర్స్ చూసేసరికి డబ్బులు ఎగరేసారు. అవును. వాళ్ళు గివ్ అవే హర్ష సాయి గాని వాళ్ళు డబ్బులు ఇచ్చేసేవారు. లిటరల్ ఒక ఫీలింగ్ నిజంగా అమ్మాయిలకి ఇంత డబ్బులు వచ్చేస్తున్నాయి అంటే మనం కానీ 2 వీడియోలు పెడితే వైరల్ అయిపోతాయి అని లక్షల లక్షలు కోట్లు కోట్లు అని ఆశించాను. బట్ 4000 వాచర్స్ మైల్ స్టోన్ అనేసరికి మొత్తం బుర్ర మీద తన్నింది ఒకేసారి. ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఎలా అంటే నేను ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్కి వెళ్ళి హలో అన్న బాగున్నారా అంటే షేక్ హ్యాండ్ ఒకరికి చేస్తే ఇచ్చాను అనుకోండి, మేనర్స్ ఏంటి రైట్ హ్యాండ్ తోనే ఇవ్వాలి. వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ తో ఇలా ఇచ్చి ఇలా 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 ఇచ్చి ఇస్తారు. ఐ ఫేస్ దట్. ముందున బాగా మాట్లాడితే వెనకాల బిక్ చేస్తారు. పరిచయం చేస్తున్నాను ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా. లైక్ తను నా కెమెరామ్యాన్ అండ్ మా ఎడిటర్ అండి ఆకాష్ గారు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ అయితే హాయ్ అని అన్నారు. ఆమె అలా రియాక్ట్ అవుతున్నప్పుడు ఏంటి ఈవిడ బాగా మాట్లాడతారంటే ఎలా రియాక్ట్ అయ్యారు? నీకు ఎప్పుడైనా కష్టం అనిపించిందా పాడ్కాస్ట్ చేస్తున్నప్పుడు కానీ, ఎడిటింగ్ చేస్తున్నప్పుడు కానీ? వన్ పాడ్కాస్ట్ గేవ్ మీ ఫుల్ చొక్కలు చూపించడం అంటే ఫస్ట్ రఘు బ్రో. రాత్రి ఫస్ట్ గెస్ట్ నుంచి ఫోన్లు నాకు ప్రశాంతంగా పడుకోలేక 4 days అయింది బ్రో. ప్రశాంతంగా పడుకొని 4 to 3 days అయిపోయింది. ప్రశాంతంగా పడుకోలేకపోయాను. ఎక్కువ కష్టం పాడ్కాస్ట్ షూటింగ్ ఎక్కువ కష్టపడిన దానికైతే ఆంధ్ర యూనివర్సిటీ. బట్ దట్ వాజ్ మై బెస్ట్ పాడ్కాస్ట్. ఆంధ్ర యూనివర్సిటీ వాజ్ మై బెస్ట్ అండ్ గుడ్. మా చెల్లి అయితే అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కూడా చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి బ్రో. ఆంధ్ర యూనివర్సిటీ చాలా ఇష్యూస్ అయితే బట్ షీ ఫేస్డ్. తన ఫేస్ అని నేను స్టాండ్ తీసుకొని నేను పోరాడతానని అని తన స్టాండ్ తీసుకుంది. బట్ మన వాళ్ళు అయితే స్టాండ్ తీసుకోలేకపోయారు. వెల్కమ్ టు దే వ్లాగ్స్ ఎట్ ద రేట్ వైజాగ్. సో ఇప్పుడు మన ఛానల్ అయితే ఆల్మోస్ట్ 1 year అయితే కంప్లీట్ చేయబోతుంది. సో అందుకనే మీరు ఆల్రెడీ చూసిన ఇంట్రోలో ఇన్ఫ్లుయెన్సర్స్ కష్టాలు ఎలా ఉంటాయి, ఇన్ఫ్లుయెన్సర్ ఎలా ఉంటారు అని నేను ఎప్పుడో స్టార్టింగ్లో ఒక రీల్ చేశాను అనమాట. ఎడిటింగ్ మేమే చేయాలి, క్రియేట్ చేయడం మేమే చేయాలి, అన్నీ మేమే చేసాలి. కానీ చొక్కలు అయితే కనబడతాయి నాకు లిటరల్లీ. బట్ జెనిన్ బాయ్ అలా ఎడిట్ చేస్తారు. యాజ్ ఒక ఇద్దరం ఇన్ఫ్లుయెన్సర్సే కాబట్టి అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అంటే మీరు ఇన్ఫ్లుయెన్సర్ అవుతారండి. సో ఇద్దరం ఇన్ఫ్లుయెన్సర్సే కాబట్టి ఒక ఇన్ఫ్లుయెన్సర్ కష్టాలు ఎలా ఉంటాయి, ఇదో ముచ్చట్లు అనేది మీకు నాలెడ్జ్ ఇవ్వాలి ప్లస్ ఫన్ ఇవ్వాలి కాబట్టి మా జెనిన్ బాయ్ని తీసుకుని వచ్చాం. సో నిన్నే మేము జెనిన్ బాయ్ ఒక వీడియో క్రియేట్ వచ్చాం. సో జెనిన్ మాది ఇనిషియల్ కలిస్తే బావ బామ్మర్దులు అవ్వచ్చు అనమాట. ఎగ్జాక్ట్లీ దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్డ్. సో కలిస్తే కార్తీ గారు ఇంకా అరవింద్ స్వామి సినిమా ఉన్నట్టు ఇద్దరం సైకిల్ మీద వెళ్తాం. బావా అన్నట్టు అరుస్తాను నేనైతే. సో కమింగ్ టు ద మెయిన్ టాపిక్. సో ఇంట్రడక్షన్ అక్కర్లేదు, ఇద్దరు ఇంట్రడక్షన్లు ఆల్రెడీ ఆన్ ఇట్స్ పాడ్కాస్ట్ చేసాం కాబట్టి. వైజాగ్ బైట్స్ అండ్ దే వ్లాగ్స్ వైజాగ్ అదే మా ఇంట్రడక్షన్ ప్రస్తుతానికి. సో భయ్య నో క్వశ్చన్ పేపర్ నథింగ్. సో ఫన్నీ టాక్ కాబట్టి అసలు వాట్ ఈస్ యువర్ జర్నీ ఇన్స్టాగ్రామ్? దట్ ఈస్ అ బిగ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆస్కింగ్. సో యూజువల్లీ నేను ఇన్స్టాగ్రామ్ ఎందుకు క్రియేట్ చేశానంటే అది 2-2 ఖాళీగా ఉన్న సమయం. ఓకే. 2-2 అయిపోయింది. ఎగ్జామ్స్ మాకు అప్పుడే ఇంకా ఫ్రెష్ గా ఫినిష్ అయ్యాయి. సంక్రాంతి వెకేషన్స్ కి ఎగ్జామ్స్ కి అయిపోయిన తర్వాత మధ్యలో మనకు లాంగ్ గ్యాప్ వస్తుంది. ఆ టైంలో అనమాట. సరే న్యూ ఇయర్ 2025 నేను Jan 1, 2025 నా పేజ్ లాంచ్ చేశాను. సో 2025లో లాంచ్ చేశారు. 2025లో 2025లో లాంచ్ చేసి ఇప్పటికి మీకు 4000 ఫాలోవర్స్ ఉన్నారు. Yes. నేను 2025లో అయితే పర్లేదు. ఆల్రెడీ 1 year అయిపోయింది. లోపలికి వెళ్ళినప్పుడు నేను మాట్లాడు. చేసిన మిస్టేక్స్, నేను చేసిన పొరపాట్లు, తర్వాత నేను ఎక్కడ తప్పులు లేదని చెప్తాను. సో కమింగ్ బ్యాక్ టు మై జర్నీ, న్యూ ఇయర్ రెజల్యూషన్ గా నేను చేశాను ఇది. సర్లే ఒక పేజ్ మమ్మీకి చెప్పలేదు, డాడీకి చెప్పలేదు, ఇంట్లో అన్నయ్యకి చెప్పలేదు. స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఒక వీడియో షూటింగ్ అయిపోయిన తర్వాత మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి ఇలా నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెడుతున్నాను అంటే మా అన్నయ్య హి వాస్ రియలీ సపోర్టివ్. ఇమ్మీడియేట్లీ వాస్ లైక్ సరే చలో చెయ్యు పర్లేదు, విల్ సపోర్ట్ యూ, షేర్ మీ ద లింక్ అండ్ ఆల్ అని అయ్యింది. సో అలా నా జర్నీ స్టార్ట్ అయింది. తర్వాత మమ్మీ డాడీ అంటే డాడీ కూడా హి వాస్ కంఫర్టబుల్ విత్ ఇట్. మా ఫాదర్ కూడా హ్యాపీగా తీసుకున్నారు. ఓకే. అమ్మనే ఎందుకు చదువుకోవచ్చుగా బానే ఉన్నా అని ఇనిషియల్. బట్ లేటర్ షీ వాస్ ద వన్ హూ సపోర్టెడ్ మీ. నేను ఛానల్ ఓపెన్ చేసిన ఫస్ట్ డే 100 సబ్స్క్రైబర్స్ ఉంటే నాట్ ఈవెన్ 100, జస్ట్ 3 hours లో 100 నుంచి 400 సబ్స్క్రైబర్స్ కి మా మమ్మీ తీసుకొచ్చింది. నాట్ 100, 10 నుంచి 400 సబ్స్క్రైబర్స్ ని షీ బాట్. అందరూ అయితే షేర్ చేసి మా అబ్బాయి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇది అని. అండ్ మదర్స్ లవ్ ఎగ్జాక్ట్లీ. ఆంటీ గారు కూడా నాకు కామెంట్ పెట్టారు చెప్పారు. ఆ కామెంట్ ఇప్పుడే నేను చూసాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే వైజాగ్ బైట్స్ ఇస్ నాట్ జస్ట్ మై ఇనిషియల్ ఇది. నేను ఫేస్, నా వెనకాల ఇద్దరు మనుషులు ఉన్నారు, కళ్యాణ్ అండ్ ఆకాష్. ఆకాష్ ఈజ్ మై ఎడిటర్ అండ్ కళ్యాణ్ ఈజ్ మై కెమెరామెన్.
సో వాళ్ళిద్దరి వల్ల పేజ్‌ని ఇప్పటి వరకు సాగించుకొని తీసుకొచ్చా. ఇప్పుడు ఇప్పుడు నువ్వు అడిగావు కదా! ఎందుకు అంత 4000 ఫాలోవర్స్‌లో అంటే 4700 దగ్గర ఉన్నాను రైట్ నౌ. ఓకే. ఎందుకంత తక్కువ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హావ్ నాట్ బీన్ కన్సిస్టెంట్. ఎగ్జామ్స్ వస్తాయని చెప్పి, మిడ్స్ అని చెప్పి, ప్రాజెక్ట్ రివ్యూలు ఇవి అవి అని చెప్పి నేను నా ప్యాషన్‌ని నెగ్లెక్ట్ చేశాను. సో ఓకే. దానివల్ల దెబ్బైపోయాను. ఫన్నీ స్టోరీ. నేను కాంటెంట్ క్రియేషన్‌లో ఇది నాకు తెలిసి ఏ కాంటెంట్ క్రియేటర్‌కి అయ్యుండదిది. నా పేజ్ పేరు, నా లోగో తీసుకొని షాప్ పెట్టుకున్నారు. తెలుసు. అది చాలా లిటరల్లీ ఆ షాప్ దగ్గరికెళ్ళి ఫస్ట్ ఆ రీల్ చూడగానే జిన్ బాయ్ ఏదో సోది చెప్తున్నాడు మనకి నిజంగా జిన్ బాయ్ షాప్ ఇట్సుంటాడు. చాలా డబ్బులిచ్చుంటాయి కంటెంట్‌లో అని చెప్పి స్టార్టింగ్ యాక్చువల్లీ మన ఎస్ఎఫ్ఐ దాంట్లో కలిసిన తర్వాత అవునవును. అప్పుడు మీరెవరో నాకు తెలీదు. వైజాగ్ అవునవును. బైట్స్ అనగానే అప్పుడు నాకు తెలీదు వైజాగ్ బైట్స్ అనగానే స్టార్టింగ్ ఆ రీల్ హైలైట్‌లో ఉంటది కదా! అది చూసాను. ఓహ్! నిజంగా జిన్ బాయ్ పిన్‌లో ఉంటది. నేను నమ్మలేదు. ఇన్‌ఫ్లుయెన్స్ అందరూ ఇలాగే చెప్తారు అంటే లైక్ అలాగే అనుకున్నాను. నాట్ వల్గర్ కాదు. నిజంగా అలాగే మాట్లాడతారు. ఇలా షాప్‌కెళ్ళాను. లీలా మహల్ పక్క దగ్గరికి ఎళ్ళి పక్కన. ఏంటి ఎవరో ఉన్నారే అనేసరికి ఇంకా వెనక్కొచ్చేసాను. అదే. తర్వాత మనం లాంగ్ లాగా అలా కలిసే కొద్దీ అప్పుడు తెలిసింది. ఓహో! ఇంత జరిగిందా అని. చాలా పెద్ద కథ అది. అది నా సెమ్ ఎగ్జామ్స్ టైమ్ అప్పుడు. ఇప్పుడు 3 ఎళ్తూ మంత్స్. కొంచెం చెప్తే ఆయన లాంగ్ అయిపోద్ది ఏంటి యాహ్! స్టోరీ. యాహ్! సో సో మీ స్టోరీ అంత సింపుల్‌గా అంత ఈజీ. బట్ 4000 ఈస్ ఎ గుడ్ 4800 ఆట్ 8 ఫాలోవర్స్. గాడ్స్ గ్రేస్. అంతే గాడ్స్ ఏ గ్రేస్. క్లోజ్ టు 5,000 ఐఎమ్ క్లోజ్ టు 2,000 ఇన్ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో అయితే మీరు 1.14,000 నిన్నే చూసాం. నేను సబ్స్క్రైబ్ చేశాను. దేవ్ ఇప్పటి వరకు నా యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేయలేదు. దేవ్ యొక్క యూట్యూబ్ ఛానెల్ నా కాలేజ్ మెయిల్‌తో, నా మెయిల్‌తో, నా పర్సనల్ మెయిల్‌తో, వైజాగ్ బేస్ మెయిల్‌తో అన్ని మెయిల్స్‌తో కొట్టాను. అన్ని మెయిల్స్ దేవ్ సబ్స్క్రైబ్ కొట్టలేదు. చేశారు భయ్యా. బట్ చూస్తున్నారా? ఫేక్ ఫ్రెండ్. ఫేక్. చూస్తున్నారా? అన్ని మెయిల్ లిటరల్లీ నాకు 2200 మీరు అంటే మీ ఫాలోవర్స్‌ని తక్కువ అంచనా వేస్తున్నాను కాదండి. బట్ 2000 2.5K ఉంటారు ఇప్పుడు. 2.5 మెంబర్స్‌లో లిటరల్లీ మా ఫ్రెండ్సే పక్క నుంచి ఇలా ఫోన్ పట్టుకొని ఇలా ఉందని నా వీడియో వచ్చిందనుకోండి స్కిప్ లేదా డిస్‌లైక్ లేదా ఫేక్ కామెంట్ పెడతారు. రిపోర్ట్‌లైనా కొట్టిన రోజులు కూడా ఉన్నాయి బాబు. సో వాళ్ళ సేమ్. కంటెంట్ సేమ్. నచ్చకపోవడం. బట్ నెవర్ ఫీల్ డిసప్పాయింట్. నా జర్నీలో మాత్రం హ్మ్. హ్మ్. స్టార్టింగ్ నుంచి వేరేలేండి. వై యూ స్టార్టెడ్ కాంటెంట్ క్రియేషన్? అదో పెద్ద స్టోరీ భయ్. గంట చెప్పుకోవచ్చు దాన్ని లిటరల్లీ 6 గంటలు అవగొట్టాలంటే లిటరల్లీ యాస్ ఎన్ ఇంజినీర్స్ మనం ఇంజినీర్స్‌గా నేను పిచ్చ మెంటలోని ఒక రోజు ముందు బుక్కులు తీస్తాను నేను. అది సో కోర్ ఇంజినీరింగ్ బుద్ధి అది. బుద్ధే. సో ఏం చేశానంటే ఏప్రిల్ 24 కరెక్ట్‌గా ఆ రోజు. ఏప్రిల్ 24 అర్ధరాత్రి ఏప్రిల్ 24న నాకు మ్యాథ్స్ సెమ్ ఎగ్జామ్. హ్మ్. 1, 2 సెమ్ ఎగ్జామ్ ఎమ్2 లిటరల్లీ లాస్ట్ సబ్జెక్ట్ నేను ఇప్పుడు ఉంచాను. ఎమ్2 సబ్జెక్ట్ నాకు M2. సప్లీ ఉంది. ఇది రాసి క్లియర్ చేసేస్తాను. ఏప్రిల్ 24 వస్తే ఇప్పుడు మనకు కరెక్ట్‌గా 1 ఇయర్ 1 అవుతదనమాట. ఇయర్. సో ఏప్రిల్ 24 ఏదో ఏదో పీకాలి. ఎప్పటినుంచో ఉంది. లైక్ ఇంటర్ నుంచి, 10థ్ నుంచి గేమింగ్ ఫ్రీ ఫైర్ ఆడేవాళ్ళం. పబ్‌జీలు ఆడేసేవాళ్ళం. కాల్ ఆఫ్ డ్యూటీ. కరోనా టైమ్‌లో ఏముంది ఆన్‌లైన్ కోర్ క్లాసులు మెమోరీస్ అనేవారు. అవన్నీ. ఆన్‌లైన్ క్లాస్ ఆన్‌లో పెట్టేసి ఆడున్నాడు ఎయిరా, ఈడున్నాడు ఎయిరా అని. బట్ ఈ జర్నీ స్టార్ట్ అవ్వడానికి కారణం అయితే మెంటల్ ఫుల్‌గా డిప్రెషన్. డిప్రెషన్. ఏదో చెయ్యాలి లైఫ్‌లో మనకి చాలా గట్టిగా హిట్టయింది ఆ అవునవును. రోజు రాత్రి. ఎలాగో హ్మ్. మన చదువు ఎక్కట్లేదు. మా కాలేజ్ డిగ్రీ అంత ఇంత మాత్రాన అనిపించి ఆ రోజు ఫిక్స్ అయ్యాను. ఫస్ట్ వీడియో ఆ రోజు నాకు నా దగ్గర వీడియోలు ఏం లేవు. మా ఫ్రెండ్ తీసిన వీడియోలు అర్జెంట్ హ్మ్. పెట్టరా, పెట్టరా, హ్మ్. పెట్టరా, హ్మ్. పెట్టరా, పెట్టరా లేపి మరీ దొబ్బి పెట్టేసిన తర్వాత ఆ వీడియోలో షార్ట్ కింద అప్‌లోడ్ చేశాను. లాంగ్ వీడియో. అవునవును. చ ఆహ్, చూసాను. చూసాను. ఆహ్, పెట్టిన ఫస్ట్ వీడియో కాపీరైట్ పడింది. పెట్టిన ఫస్ట్ వీడియో కాపీరైట్ పడింది. ఎందుకు పడింది? ఎందుకు పడింది? ఎందుకు పడింది? పిచ్చెక్కిపోయింది. ఓ 3 గంటలు చదువు బుక్ పక్కన పెట్టేసాను. బుక్ ఎందుకు కాపీరైట్ అంటే ఏటి? కాపీరైట్ అంటే ఏటి? కాపీరైట్ ఎలా పడతది? కాపీరైట్ స్ట్రైక్ అంటే ఏటి? కమ్యూనిటీ గైడ్‌లైన్స్ స్ట్రైక్ అంటే జాయిన్ అయిన అంటే క్లాసెస్ మరి ఇప్పుడు స్కూల్ జాయిన్ అయిన ఫస్ట్ డే 10థ్ క్లాస్ సిలబస్ ఎలా తీసానో అదే. నేను అదే. నేను అర్థమైంది. యూట్యూబ్ జాయిన్ అయిన ఫస్ట్ రోజే 10థ్ క్లాస్ సిలబస్ వరకెళ్ళి చదివేసాను. ఆ ఒక్క రోజులో. యాక్చువల్లీ మ్యాథ్స్ ఎగ్జామ్ చదవాల్సినోడిని యూట్యూబ్ సబ్జెక్ట్ అంతా చదివేసాను ఒక్క రోజులో కూర్చొని. స్ట్రైక్ అంటే ఏటి? పేపర్‌లో కూడా అదే రాసేసారు. లిటరల్లీ ఆ రోజు ఒక 32 పేజీలకి 16 పేజీలు నింపాను బ్రో. అరగంటలో 16 పేజీలు నింపాను. బట్ రీవాల్యుయేషన్ పెడదామన్న నమ్మకాలు లేవు దొరా అని చెప్పి వదిలేసాను. బట్ ఈసారి గ్యారంటీ కష్టపడి రాస్తాను. నాకన్నా ఒక్కటే సబ్జెక్ట్. అది రాసేస్తాను. అయిపోతాడు. కామెంట్ చేయండి. దేవ్ పాస్ అయిపో అని చెప్పి కామెంట్ చేయండి పాస్ కింద. వైరల్ చేసేస్తారు ఆ పాపే. దేవ్ లాగ్స్‌కి ఒక సబ్జెక్ట్ బ్యాక్‌లాగ్ అనేసరికి బట్ పడతదని ఎక్స్‌పెక్ట్ చేయలేదు. యాక్చువల్లీ ఏదోటి అవుతది అని. కానీ ఆ రోజు మాత్రం యూట్యూబ్ స్ట్రైక్ ఎందుకు పడిందంటే, 'వీకెండ్ సావు పాలో' సాంగ్ ఉంటుంది కదా! అవునవునవును. ఎడిటింగ్ దాంతో పాటు డౌన్‌లోడ్ చేసి పెట్టేసాను. అప్పటి నుంచి నెక్స్ట్ ఏ వీడియో ఎలా తీసానో నాకు తెలీదు వీడియోలు. ఎళ్ళావు. అన్నీ ఒక స్టార్టింగ్ 3, 4, 5 వీడియోస్ అన్నీ మా ఫ్రెండ్ తీసిన వీడియోలు నేను హ్మ్. పోస్ట్ హ్మ్. చేసింది. హ్మ్. తర్వాత కెమెరా పట్టుకొని సిగ్గుపడుతూ నేను మా హర్ష గాడు పట్టుకొని ఫస్ట్
ఫస్ట్ వీడియో నాదేంటంటే యాక్చువల్లీ ఆ రోజు నైటే రికార్డ్ చేసాం. ఆ నైట్‌లో దాంట్లో స్పెషల్‌గా ఒక గివ్ అవే ఇస్తానని చెప్పాను. ఓకే. అంటే అప్పటికి మనం 100 ఫాలోవర్ కూడా లేరు. నేను ఇప్పటివరకు గివ్ అవే చేయలేదు. నా ఫ్రెండ్స్, బ్రో ఫాలోవర్స్, గివ్ ఫ్యాన్స్ అవే అందరూ ఏంటిస్తానన్నాను మీకు తెలుసా అది? రైట్. గుర్తొచ్చింది. గివ్ అవే ఒకసారి నేను మెన్షన్ ఏకంగా చేసావు. నాకు జీన్ బండొస్తే జీన్ బండి మీకు కావాసాకి జీన్ 12 లాక్స్ బైక్ మీకు గివ్ అవే గివ్ అవే ఇస్తానన్నాను. ఇస్తాను. అది రైట్. అది కూడా 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఎప్పుడొస్తాయి అదే మిస్టర్ బీస్ట్ కోర్. యాహ్! స్టోర్ అప్పటికి అంత పెద్ద అవ్వాలనే ఆశ ఉంది. బట్ అవును. కలకన్నాం గాని టైం పడతది 10 ఇయర్స్, 12 ఇయర్స్ వరకు ముందే అంత కన్సిస్టెన్సీ‌గా ఉంటామో లేదో తెలీదు. బట్ డెఫినైట్‌లీ నిజంగా ఆ వీడియో వరకు అప్‌లోడ్ చేయాలి. అది ఇట్స్ ఒక వీడియో పర్సనల్ వీడియో అన్నట్టు అవునవును. హార్ట్‌కి టచ్ అయ్యే వీడియో. ఒకసారి మెన్షన్ అర్ధరాత్రి వీడియో చేసావు. పెట్టాం. ఏం లేదు. మా హాలిడేస్‌కనే మా వోడు ఇంటికొచ్చాడు. హ్మ్. సేమ్ ఇలాగే ఇక్కడికొచ్చాను హ్మ్. పడుకుని పోయాం అలాగా హ్మ్. దున్నపోతుల్లాగా. హ్మ్. పడుకున్నాం అంటే లిటరల్లీ ఇలా పడుకుంటాం. ఫోన్ ఆడి ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందనుకోండి. నా ఫోన్‌లో ఇలా పడతాడు. నా ఫోన్‌లో ఛార్జింగ్ అయిపోయిందనుకోండి ఇలా పడతాడు. ఇద్దరు ఫోన్‌లో కూర్చొని రాత్రి ఆకలేస్తుంది నేను లిటరల్లీ ఫుల్ బాగా మీ అవును. అంత ఫుడ్ వ్లాగర్ అవ్వలేదు గానీ బట్ ఫుడ్డీ. ఫుడీ. ఫుల్ ఫుడ్డీ. అది నిన్న నాకు బాగా అర్థమైంది. ఫుడ్డీ డిఫరెంట్ ఫుడ్స్ తినాలని కోరిక. బట్ కొన్ని గ్లామర్ మెయింటైన్ చేయాలి. అందంగా ఉండాలి. బాడీ సిక్స్ ప్యాక్ కావాలి. అవన్నీ మెయింటైన్ చేయలేక అన్నీ తగ్గించేసాను. షుగర్, బ్రౌనీలు. నిన్నే ఫస్ట్ టైమ్ ఆ బ్రౌనీ తినడం. లైఫ్‌లో ఫస్ట్ టైమ్ బ్రౌనీ తినడం. కాంటెక్స్ట్ ఏంటి అంటే కిందన డిస్క్రిప్షన్‌లో ఆ లింక్ ఉంటుంది. మా ఇద్దరిది మేము అంటే ఫెచ్ వీడియో అప్‌లోడ్ చేసాము. అయిపోయి ఉంటదో లేదా ఇది అయిపోయి ఫస్ట్ అది అవుటో తెలీదు. బట్ తెలీదు. డెఫినెట్‌లీ 2 పారలెల్‌గా పారలెల్‌గానే అప్‌లోడ్ ఉంటాయి. చేస్తాం. సో, ఆ డిస్క్రిప్షన్‌లో నేను వ్లాగ్ అప్‌లోడ్ చేశాను. నేను కలిసి అంటే కొన్ని వీడియోస్ కొంత సోల్ సాటిస్ఫాక్షన్ కోసం అని ఉంటుంది. నాకెప్పటినుంచో దేవ్‌తో కలిసి ఒక వీడియో చేయాలి అని చెప్పి ఒక కొలాబరేటివ్ వీడియో. సో, అది చేసాం. హోప్ యూ గైస్ విల్ చెక్ ఇట్ ఔట్. అది డిస్క్రిప్షన్‌లో ఉంది. ఎళ్లి చూసేయండి. లాస్ట్‌లో ఆ! ఆ! ట్యాగ్స్‌లో కూడా ఇస్తాం. సో, డిస్క్రిప్షన్ వరకు ఎళ్ళాల్సిన పని లేదు. డిస్క్రిప్షన్‌లో ఏం పెడతారో నాకు అక్కడికే తెలీదు. సో, ఓకే. ఏంటంటే ఆ రోజుకెళ్ళాం అర్ధరాత్రి బిర్యానీ 2 టైమ్స్ తిరిగాం బ్రో. అటు, ఇటు అని. హ్మ్. హ్మ్. లిటరల్లీ రోడ్డు మీద బిర్యానీ కనబడిపోతుందా? బిర్యానీ కుక్క తింటున్న బిర్యానీ వైపు కూడా కళ్ళేసాను రోజులున్నాయి. ఆ వీడియోలో అది కూడా ఉంటది. అంటే బిర్యానీకి అంత పిచ్చెక్కిపోయాం ఆ రోజు. బిర్యానీ తినాలి నేను బిర్యానీ తినాలి. నేను వీడియో తీయాలి. యూట్యూబ్‌లో అంటే పోస్ట్ చేయాలి. యాక్చువల్లీ అది నా ఫస్ట్ వీడియో అవ్వాలి. చాలా క్లియర్ హ్మ్. కట్‌గా ప్రొఫెషనల్. ఏదో హై పెద్ద ప్రొఫెషనల్. ప్రొఫెషనల్ వీడియోలాగా ఉండాలి అనుకోని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ అది అప్‌లోడ్ చేయలేదు. బట్ హార్ట్ దగ్గరికి మాత్రం బాగా కనెక్ట్ అయింది. బట్ ఉండిపోయింది. డెఫినైట్‌లీ అప్‌లోడ్ చేసిన రోజు డెఫినైట్‌లీ ఆ జీన్ హండ్రెడ్ బైక్ అనేది నేను గివ్ అవే ఇస్తాను. ఖచ్చితంగా ఆ మాట నిలబెట్టుకుని ఎందుకంటే ఇప్పటివరకు అది గుర్తుంచుకున్నాను. నా ఫోన్‌లోనే ఉంటదది. లిటరల్లీ 16 జీబీ వీడియో అది. డామ్! 16 16 జీబీ జీబీ. అన్ని 4కే అప్పుడు తెలీదు రికార్డింగ్ ఎలా ఉంటదో అవునవును. 4కే అది. బట్ మై ఫస్ట్ వీడియో వాస్ సింహాచలం టెంపుల్ వీడియో. టెంపుల్ నా వీడియో. యెస్. బైకేసుకొని నంబర్ ప్లేట్ రాకుండా ముందే ఎళ్ళిపోయాం అలా. ద ఫస్ట్ వీడియో. దాని తర్వాత ఇంకా బోలెడు ఇంట్రెస్టింగ్. యూట్యూబ్ అనేది చాలా తెచ్చిపెట్టింది. ఇప్పుడే మీరు చూసారు యూట్యూబ్‌లో. ఇప్పుడే నీకు ఇప్పటికిప్పుడు యూట్యూబ్ వల్ల వచ్చిన అతి మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ యూట్యూబ్‌లో మోస్ట్ ప్రాబ్లమాటిక్ అంటే థింగ్ అంటే యూట్యూబ్ వల్ల నువ్వు ఫేస్ చేసిన అతి మోస్ట్ ప్రాబ్లమాటిక్ థింగ్ ఆర్ హ్మ్. బ్యాక్‌లాష్ ఆర్ ఎనీథింగ్. యూట్యూబ్ బ్యాక్‌లాష్ అంటే ఆ వాచ్ అవర్లు ఏంటి భయ్యా అనిపించేది. లిటరల్లీ ఆ 4000 వాచ్ అవర్స్ స్టార్టింగ్‌లో యూట్యూబ్ నుంచి అందరూ అంటే లైక్ మా మన ఎరాలో అవును. యూట్యూబర్స్ చూసేసరికి డబ్బులు ఎగరేసారు. అవును. ఆళ్ళు గివ్ అవే హర్ష సాయి గాని ఆళ్ళు డబ్బులు ఇచ్చేసేవారు. లిటరల్లీ ఒక ఫీలింగ్. నిజంగా అమ్మా! ఈళ్ళకింత డబ్బులొచ్చేతున్నాయంటే మనం గాని 2 వీడియోలు పెడితే వైరల్ అయిపోతాయి అని లక్షలు, కోట్లని ఆశిచ్చాను. ట్రూ. బట్ ఆ 4000 వాచెస్ మైల్ స్టోన్ అనేసరికి పట్టున బుర్ర మీద తన్నింది ఒకేసారి. సేమ్. యమ్మా! లైక్ అవుతదా? అవ్వదా? అనేది ఎప్పుడు అదే డిసప్పాయింట్‌మెంట్. రోజు యూట్యూబ్ ఓపెన్ ఇది మన ఫోన్ అనుకోండి. ఇప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేయడం. యూట్యూబ్‌లో అనలిటిక్స్ కూడా ఓపెన్ చేయను. జస్ట్ అర్న్ 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 అనే ఆప్షన్‌లోకెళ్ళి వాచెస్ అయ్యా లేదా? ఒకసారి గంటొచ్చినా ఐ ఫీల్ట్ లైక్ ఏదో 1000 అవర్స్ బిగ్ వచ్చేసినట్టు అచీవ్‌మెంట్. అవును. హ్యాపీగా ఫీల్ అయిపోయేటోడిని. హ్మ్. ఆ హ్మ్. గంటకే. బట్ ఆ రోజుల మూవ్‌మెంట్‌లు నేను మర్చిపోలేను. ప్రతిరోజు ఓపెన్ చేయడం నిమిషానికి తెల్లారి లేసినండి ఎవడైనా లవర్ మెసేజ్‌కో లెగిస్తాడు. నేను మాత్రం యూట్యూబ్ అల్ ఈ సంవత్సరం అంతా అలాగే జరిగింది. యూట్యూబ్ ఓపెన్ చేసి అర్న్ ఆప్షన్ నిండిందా? అప్లై నౌ ఎప్పుడొస్తది? అప్లై నౌ ఎప్పుడొస్తది? అంత ఎదురు చూసాను. లిటరల్లీ అంటే ఫస్ట్ పేమెంట్ తీసుకెళ్ళి మా మమ్మీ చేతిలోకెళ్ళి ఇచ్చేయాలి. బట్ టుడే ఈస్ ద బెస్ట్ మూమెంట్. మా మమ్మీ ఎప్పుడు అనలేని మాటయితే నాకన్నారు. మనం లాస్ట్‌లో చెప్దాం. చెప్పు. యాక్చువల్లీ ఏమైంది ఈవెంట్ ఈ మొత్తం సిట్యుయేషన్ అనేది. బట్ చెప్పాను గదా! ఇంక నా యూట్యూబ్ జర్నీ చెప్పుకుంటూ ఎళ్తా. అలా వస్తూనే ఉంటాయి. సేమ్. సేమ్. అసలు యూట్యూబ్ ఎలా కెమెరా యాంగిల్ ఎలా పట్టడం అంతా ఒక బ్యాక్ స్టోరీ నేను ఒకరోజు ఖాళీగా కూర్చొని ఆలోచించాను. ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందనేది. డెఫినైట్లీ బికాజ్ షేరింగ్ యువర్ స్టోరీ విత్ యువర్ క్లోజ్ వన్స్ అది కూడా మీ సబ్‌స్క్రైబర్స్ అండ్ యాహ్! ఫాలోవర్స్ ఇస్ అన్ ఇంపార్టెంట్ థింగ్. ఐ ఈవెన్ హావ్ టు కన్సిడర్ దట్. నేనైతే స్వామ్మోలో ఉన్నప్పుడు మాత్రం
ఐ స్టార్టెడ్ విత్ కెమెరా ఎలా పట్టుకోవడం నేర్చుకున్నాను మా స్వామి హ్మ్. వల్లనే. హ్మ్. ఇట్స్ హ్మ్. ఆల్ బికాస్ ఇఫ్ హిమ్ ఐ బిలీవ్ ఇన్ స్వామి శరణం. ట్రూ. ట్రూ. శ్రీ ఆల్‌వేస్. ధర్మశాస్త్ర ఆయన వల్లే. హ్మ్. ఎందుకంటే ఆయన స్వామి వల్లెళ్ళినప్పుడు మా గ్యాంగ్‌లో ఐ యూజ్డ్ టు బి ద కెమెరామన్. లైక్ దే ఆళ్ళేం పూజ చేసినా ఎలా షూట్ చేసేవాడినంటే ఇలా ఐఫోన్ ఉండేది. ఐఫోన్ హ్మ్. 15 ప్లస్ హ్మ్. 15 హ్మ్. ఉండేది. హ్మ్. ఇలా షూట్ చేసుకొని వెళ్ళిపోయాను. అప్పుడు కెమెరా ప్రాక్టీస్ అలవాటయ్యింది. అలవాటయిపోయింది. సో, దాని తర్వాత బైక్ కొనివ్వాలి హ్మ్. ఇంట్లో తర్వాత ఐఫోన్ పోయింది. మా ఫ్రెండ్ వల్ల ఐఫోన్ ఇరగ్గొట్టేసుకున్నా. దట్ సామ్‌సంగ్ ఈ S25 Pro. ఫోన్‌కైతే కొన్నాను. అయి అప్పుడు బడ్జెట్ పెరిగిపోతది గదా! చాలా ఒకే సంవత్సరం అన్నీ అవునవును. కొనేసిచ్చారు ఇంట్లో వాళ్ళు. ఏదో చెయ్యాలి ఆ తపన, ఎగ్జామ్‌లు చదవకపోవడం. దట్ మూమెంట్ యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఆ 1 ఇయర్ కన్సిస్టెన్సీ‌గా ఉన్నానో లేదో నాకు తెలీదు. అవును. బట్ 4 డేస్‌కి ఒక వీడియో అప్‌లోడ్ చేస్తూనే ఉండేటోడిని అలాగా 4 డేస్‌కి ఒక వీడియో ఎళ్ళాలి. ఎవడో చెప్పాడు హ్మ్. యూట్యూబ్‌లో కన్సిస్టెంట్‌గా ఉంటే వాచ్ అవర్లు పెరిగిపోతాయని. ఏదో అవునవును. పట్టుకొని ఏదో కంటెంట్ చేద్దాం ఏదో ఒకటి. బట్ కొన్ని వీడియోస్ ఎళ్ళాయి. కొన్ని వీడియోస్ ఎళ్ళలేదు. బట్ మోస్ట్ యూనిక్ ఐడియా ఐ ఫెల్ట్ హ్యాపీ వాస్ దట్ ఎడ్యుకేషనల్ పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్. మీతోని కలిపి చేశాను. ఇప్పుడు ఐ ఫెల్ట్ హ్యాపీ చాలా అప్రిషియేషన్స్ వస్తున్నాయి. లిటరల్లీ చాలా ఆ వీడియో బ్యాక్ స్లాష్ అయింది. బట్ ఆ వీడియో నుంచి ఇంకా అప్రిషియేషన్స్ వచ్చాయి. నేను ఓకే. రాత్రి నుంచి వస్తూనే ఉన్నాయండి. సో, కాంటెక్స్ట్ ఏంటి అంటే దేవ్ రీసెంట్‌లీ డిడ్ ఎ పాడ్‌కాస్ట్ విత్ రఘు నేను తర్వాత ఆన్ చెప్తాను. ఇప్పుడు మనం చాలా యాహ్! ఔట్ ఆఫ్ టాపిక్ ఆల్రెడీ ఎంతసేపు మాట్లాడాం ఇక్కడ. 14 మినిట్స్ అయిపోయింది. 14 సరే నా మినిట్స్ సోది అయిపోయింది. చెప్తే సోదని కాదు నా జర్నీ చెప్తే ఒక పెద్ద థియరీ రాయొచ్చు. చాలా స్ట్రగుల్స్ ప్రతి క్రియేటర్‌కి ఉంటాయి. బట్ భయ్యా ఇప్పుడు మీ స్ట్రగుల్ చెప్పండి. నా స్ట్రగలా? వాట్స్ ద మెయిన్ రీజన్? ఓకే. ఫర్ హావింగ్ సచ్ లెస్ ఫాలోవర్స్ అంటే చెప్పాను గదా! ఐయామ్ రియల్లీ మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో తోపు, నేను యూట్యూబ్‌లో తోపు. ఆ! ఆ! అంటే తోపంటే ఇప్పుడు మరి అంత గ్రాఫ్ కాదు. ట్రూ. ట్రూ. ఐ మీన్ మీరు ఇన్‌స్టా 4000 నేను 2000 యూట్యూబ్‌లో అంతే తేడా. హావ్ టు సీ అంటే నాతోనే నా టైమ్‌లో నేను స్టార్ట్ చేసినప్పుడు దట్ ఈస్ వెన్ మైక్రో కాంటెంట్ క్రియేటర్స్ ఆర్ లైక్ మోర్ నంబర్స్ జనరల్ ఎక్కువ చాలా సడెన్‌గా పెరిగారు. పెరిగారు. నాతో పాటు నా ఏజ్ గ్రూప్‌లో వాళ్ళే పక్క కాలేజ్‌లో వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేశారు. నేను స్టార్ట్ చేసిన తర్వాత చాలా మంది నాకు తెలిసిన చాలా మంది కూడా యూట్యూబ్ ఛానెల్ గాని, స్టార్ట్ చేశారు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్ గాని మనల్ని స్టార్ట్ చూసి చేశారు. చాలా మంది ఇన్‌స్పైర్ అవుతారు. థట్ చాలా ఈస్ వాట్ స్టార్ట్ ఐ వుడ్ సే. చేస్తారు. లైక్ నన్ను చూసి చాలా మంది స్టార్ట్ చేసారు. ఐ వాస్ హ్యాపీ. నేను హ్యాపీ. నా ఫ్రెండ్స్ స్టార్ట్ చేసారు. నాకు తోడుంటారు. నాకు ఈ కాంటెంట్ క్రియేషన్ జర్నీలో అని చెప్పి నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వెన్ ఐ వాస్ డూయింగ్ వీడియోస్ ఎట్ ద బిగినింగ్ బానే ఉండేది. తర్వాత ఏంటి అంటే సమ్‌టైమ్స్ నా దగ్గర మనీ లేకపోవడం, వీడియో చేయడానికి మనీ లేకపోవడం వల్ల వీడియోస్ రాలేకపోయాయి. తర్వాత నాకు మా ఎడిటర్‌తో అంటే లైక్ వాడికి కొన్ని ఇష్యూస్ వల్ల వీడియోస్ కరెక్ట్‌గా అవుట్‌పుట్ రాలేదు. ఐ మీన్ లైక్ టైమ్‌కి రాలేదు. హ్మ్. మా కెమెరామాన్ అవైలబిలిటీ లేకపోవడం వల్ల. అంటే నేను యూజ్ చేసేది ఇదే. నాది సామ్‌సంగ్ ఫోన్ అన్నమాట. నేను క్వాలిటీలో కాంప్రమైజ్ అవ్వకూడదు. ఐఫోన్ అనేది స్టిక్ అయ్యే ఉన్నాను స్టార్టింగ్ నుంచి. ఓకే. ఎందుకంటే నా వీడియో ఎవరైనా టీవీలో చూస్తే అది క్లారిటీగా కనిపించాలి. నాకిలా మసక మసక కనిపిస్తే నాకు నచ్చదు. హ్మ్. సో లిటరల్లీ నాకు నచ్చదు. బట్ ఐ షాట్ కొన్ని వీడియోస్ మాత్రం ఐఫోన్‌లో షూట్ చేశాను. మైక్ పని చేయలేక. ఓకే. రాండమ్ 2 వీడియోస్ అనుకుంటా. ఆ 2 వీడియోస్ ఐఫోన్‌లో షూట్ చేశాను. మిగిలిందంతా అది సామ్‌సంగ్. క్రెడిట్ గోస్ టు సామ్‌సంగ్, సామ్‌సంగ్. సామ్‌సంగ్ బెస్ట్. బావుంటుంది. సో, నేను ఇంట్లో వాళ్ళని అడగలేక చేయలే. బికాజ్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఇండిపెండెంట్. ఐ డోంట్ వాంట్ టు డిపెండ్ ఆన్ మై ఫ్యామిలీ ఫర్ సంథింగ్. సో, అందుకు అని చెప్పి నేను లైక్ నా ఐఫోన్ మీద డిపెండ్ అవ్వడం వల్ల అంటే నేను వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం వల్ల కొన్నిసార్లు నన్ను నేను తక్కువ అంచనా ఏసుకోవడం వల్ల ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ వల్ల నేను అలా ఉండిపోయాను గానీ ఒకవేళ ఇఫ్ ఐ వాస్ కన్సిస్టెంట్ మేబీ ఐ వుడ్ హావ్ గుడ్ నంబర్ ఆఫ్ ఫాలోవర్స్. ఈవెన్ ఇంతలో మీకు ఐఫోన్ పోనీ నేనే కొనిసిస్తాను. డెఫినైట్లీ ఐఫోన్ నాకు మానిటైజేషన్ అయిపోతే నేనే ఐఫోన్ కొనిసిస్తాను మీకు. గుర్తుపెట్టుకోండి మీరందరూ విట్‌నెస్ యాహ్! కొంటా అన్నాడు మా కెమెరా ఎదురుగా తమ్ముడు. చెప్తున్నాను. సో, చూడాలి. నేను ఐఫోన్ కొనిసిస్తాను మీకు. అంటే ఐ లవ్ యువర్ కంటెంట్. మీకు చాలా ప్రమోషన్స్ వస్తాయి. కొన్ని వదిలేసుకున్నారు. కొన్ని థాంక్ యూ. కష్టపడి చేశాను. థాంక్ యూ సో మచ్. ఐ మీన్ యెస్ ఆఫ్ కోర్స్. బట్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే క ఒక నాకింత తక్కువ మంది ఫాలోవర్స్ ఉన్నందుకు కూడా నాకింత బాధ లేదు. బికాజ్ నా వీడియో వల్ల ఒక 3, 4 బిజినెస్ వచ్చింది. మైక్రో బిజినెసెస్‌కి. వాళ్ళ ఇనీషియల్ స్టేజ్‌లో వాళ్ళు ఫ్రెష్‌గా బిజినెస్ ఓపెన్ చేసినప్పుడు మీకు మా కాంటెంట్ ఇష్టం. మీరు వీడియోస్ చేస్తారు. మీరే మాకు చేయాలని పట్టుపట్టి ఒక 2 ఫు ఫుడ్ అవుట్‌లెట్స్ అయితే చేయించుకున్నారు. వాళ్ళకి బిజినెస్ ఇప్పుడు సూపర్బ్‌గా సాగుతుంది. వాళ్ళ పేరు చెప్పొచ్చు కదా! ఐ కెన్ సే దట్. హోంబర్గ్ ఇఫ్ యూ హావ్ హర్డ్ ఇట్ యూ కెన్ గో చెక్ ఇట్ ఔట్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్. హోంబర్గ్ వాళ్ళతో నేను ఫస్ట్ కొలాబరేట్ చేసిన వీళ్ళు. నా ఓకే. ఫస్ట్ ఐ మీన్ లైక్ వాళ్ళకి నేను ఫస్ట్ కొలాబరేషన్. నా తర్వాత చాలా పెద్ద పెద్ద ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వెళ్ళి వాళ్ళు వీడియోస్ చేశారు. ఓకే. అండ్ వాళ్ళకి నా వీడియో తర్వాత వాళ్ళ బిజినెస్ అనేది అలా గ్రాఫ్ గ్రాఫ్ పైకి అలా పైకెళ్ళింది. పైకి ఇంకా వెనక్కి తిరిగి చూసుకోవడానికి లేదు వాళ్ళకి.
ఫుల్ అప్‌స్కిల్ అయింది. అండ్ వాళ్ళే పర్సనల్‌గా చెప్పారు దట్ సేయింగ్ దట్ థాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ఎ వీడియో అని. యాస్ ఎ లక్కీ హ్యాండ్. కాంటెంట్ క్రియేటర్‌గా నాకది చాలా హ్యాపీ అనిపించింది. అనదర్ ప్లేస్ ఇస్ అడారబుల్ అవెన్. భవానీ మ్యామ్ అని షీ ఈస్ ద ఓనర్ ఆఫ్ అడారబుల్ అవెన్. ఓకే. మ్యామ్ అక్కడ పెట్టిన తర్వాత మేము ఆ ఏరియాలోనే ఉంటాం. రామా టాకీస్‌లో ఉంటుందది. ఆ! మా దగ్గర మీ హౌస్ మా లొకేషన్ కొద్దిగా రివీల్ చేయొద్దు. ఓహ్! ఓహ్! యాహ్! మై థాంక్ యూ ఫర్ సేయింగ్ దట్ మర్చిపోయాను ఫ్లోలో చెప్పేస్తున్నా. సో, మా ఇల్లు అక్కడే అన్నమాట. సో, నేను మా ఫ్రెండ్ బండి మీద స్కూటీలో సందులు గొందులు తిరుగుతుంటే, మా వీధిలోనే నాకది కనిపించింది కొత్త ప్లేస్. ఏంటి ఇక్కడ ఏదో కొత్తగా ఉంది తినడానికి వెళ్దాము. మనం ఫుడ్ ఎక్స్‌ప్లోరర్ కదా! హ్మ్. తినేసి ఒకవేళ ఫుడ్ బావుంటే ఇక్కడికే మనం వచ్చి డబ్బులు కట్టేసి వీడియో చేసేద్దాం అన్నాం. ఎళ్ళాము. ఫుడ్ తిన్నాము. ఎంత నచ్చిందంటే మేడం చెప్పా ఇలా ఫుడ్ కాంటెంట్ క్రియేటర్ మ్యామ్ చేస్తాను. చెయ్యండి అనన్నారు. వీడియో చేశాను. అండ్ దే ఆల్సో హాడ్ ఎ గుడ్ టైమ్. వాళ్ళకి మంచి ఇదొచ్చింది. రికగ్నైజేషన్ వచ్చింది. మళ్ళీ ఇన్‌ఫ్లుయెన్సర్స్ వచ్చి వాళ్ళంతా వాళ్ళే పే చేసి డబ్బులు వాళ్ళే పే ఆహా! చేసి వీడియో చేశారు. వాళ్ళు అప్రిషియేట్ చేశారు ఫుడ్‌ని. అండ్ అట్ ద సేమ్ టైమ్ పబ్లిక్‌కి మంచిగా తెలిసింది. సో, దట్ ఈస్ వన్ ప్లేస్. అండ్ ఐ యామ్ రియల్లీ హ్యాపీ. ఇలాగ కొన్ని కొన్ని స్మాల్ బిజినెసెస్ అన్నిటికి కూడా నేను హెల్ప్ అయ్యానని చెప్పి. సో, దట్ ఈస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్ నాకు. బట్ అగైన్ రిగ్రెట్ ఏంటి అంటే నేను ఇప్పటివరకు కన్సిస్టెంట్‌గా ఉండలేదు అని చెప్పి. డెఫినైట్‌లీ ఈ ఇయర్ ఇప్పుడు మీకు పాస్ ఔట్ అయిపోయారు కాబట్టి డెఫినైట్‌లీ కన్సిస్టెంట్ ఉంటారు మీరు. ఐ ఐ దేవుడికి అదే కోరుకుంటున్నాను. నా మీద కొంచెం ఆశీస్సులు, కృప చూపించి నేను కన్సిస్టెంట్ ఉండేటట్లు చూసి ఈ దేవుడైతే చూపిస్తారు భయ్యా. హి గివ్స్ యూ మోటివేషన్ అండ్ హి గివ్స్ యూ ట్రూ. డ్రీమ్స్ అండ్ ఐడియాస్. ఐ మీన్ ఇక మనమే బద్ధకం జయించి ఎళ్ళాలి. చేయాలి. ఈసారి నేనైతే తగ్గేదిలే. తగ్గదు. నాకైతే లైక్ లాస్ట్ సెమ్ నుంచి కొద్దిగా బ్యాక్ స్లాషెస్ తగ్గడం వల్ల కొద్దిగా తగ్గాయి. లేకపోతే ఆ కన్సిస్టెన్సీయే వేరు. 4 వీడియోలు ఎలా పెట్టానా అని నాకే ఇప్పుడే అనిపిచ్చేది. అవునవును. లిటరల్లీ మంత్‌కి 8 వీడియోస్ పోస్ట్ అయ్యేవి నా దాంట్లో. లాంగ్ వీడియోస్. లాంగ్ వీడియోస్. లాంగ్ వీడియోస్ 8 వీడియోస్ పోస్ట్ నేను అయ్యేసరికి నేను నిన్న దేవ్‌తో చేస్తున్నప్పుడు అంటే నేను నా ఫస్ట్ వ్లాగ్ మీరందరూ చూసుంటే ఇట్స్ ఎ ఫ్లాష్ మాబ్ వ్లాగ్. నేను కాలేజ్‌లో సరదాగా ఫోన్ పట్టుకొని తిరుగుతూ చేసేసాను. గానీ నిన్న ఒక ప్రాపర్ లాంగ్ లెంత్ వీడియో నేను దేవ్‌తో చేసినప్పుడు అమ్మో! ఇంత ఓపిక ఉండాలా అనిపించింది. మంత్‌కి బాగా 8 అంటే చాలా పెద్ద విషయమే నీకు. ఫోనొస్తుంది. ఇట్స్ ఫైన్. అంటే ఓకే. పర్లేదు చెప్తా. ఇగ కంటిన్యూ విత్ దిస్. అంటే నేను అంటే అలవాటయిపోయింది లిటరల్లీ. ఆ! ఓపిక మెచ్చుకోవాలి. 8 వీడియోస్ అంటే ఒక ఒక్కొక్క వీడియోకి ఇలా మాట హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దే వ్లాగ్స్ ఎట్ ద రేట్ వైజాగ్. సో ఇవాళ వీడియోలో మనమైతే ఇక్కడికి ఎలాగైతే వచ్చేసింది. అలవాటయిపోయింది. లిటరల్లీ చాలా మంది కంటెంట్ క్రియేట్ నేను చూసాను నా జర్నీలో. నేను స్టక్ అయిపోయిన వాళ్ళని చూసాను. అక్కడే అయిపోయిన వాళ్ళని చూసాను. నేను ఒక్క పర్సన్‌కి అయితే మెన్షన్ చేయలేను. అంటే మనం కామెంట్స్ అన్నిటికి రిప్లై ఇస్తాం గదా! సో అందులో ఒక పర్సన్ వాళ్ళ ఛానెల్స్ ఏమైనా ఉన్నాయా? అంటే లైక్ అట్రాక్టివ్ ఇమేజ్ పెడతారు చూడండి ప్రొఫైల్ ఫోటో. అందుకెళ్ళి నేను చూసేవాడిని. చాలామంది ఒక పర్సన్‌ని చూసాననమాట. ఈస్ ఫ్రమ్ ముంబై. అతను చాలా ట్రిప్స్‌కి అలా వెళ్తూనే ఉంటాడు. ఆయన ప్రతీదీ వ్యూస్ రాకపోయినా అలా వీడియోస్ పోస్ట్ చేస్తూనే ఉన్నాడు. కానీ లిటరల్లీ నేను నాకన్నా అతనికి లైక్ ప్యారలెల్‌గానే ఉన్నాం. హ్మ్. అతనికొచ్చే వ్యూస్ యాక్చువల్లీ ఆ టైం నాకు డిసప్పాయింట్‌మెంట్ టైమే. వీడియోకి 300, 200 వ్యూస్ లైక్ ఆ రేంజ్‌లో ఉంటది. 300 వ్యూస్ ఇస్ మాక్సిమం. హ్మ్. అంతే 300 కన్నా ఎక్కువ వచ్చేవి కావు. హ్మ్. నా హ్మ్. లాంగ్ వీడియోకి. హ్మ్. ఏంట్రా 1K సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అబోవ్ 1K ఉన్నారు. ఎవరు చూడట్లేదు వీడియోలు అనుకునేసరికి వి హావ్ అరౌండ్ 1.14K సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. ప్రతి వీడియోకి 10, 20, 30 వ్యూసే తప్ప బట్ హి నెవర్ స్టాప్డ్ పోస్టింగ్. చాలా కన్సిస్టెంట్‌గా 5 డేస్‌కి ఒక వీడియో వస్తది. 6 డేస్‌కి ఒక వీడియో వస్తది. అలా వస్తూనే ఉన్నాయి వీడియో అతని ఛానెల్‌లో. సబ్‌స్క్రైబ్ చేశాను. బట్ ఇక్కడ మైక్‌లో ఉంది. డెఫినైట్‌లీ అతన్ని ప్రమోట్ చేయాలి. మాట్లాడాను అతనితో. బట్ ఇప్పుడు ఎక్కడున్నారో తెలీదు. ఎందుకంటే మన యూట్యూబ్‌లో కామెంట్ పెట్టి ఇది మళ్ళీ మెసేజ్ అవునవును. చేయండి అంటే వాళ్ళు చూస్తారో చూడరో ట్రూ. తెలీదు. ఇన్‌స్టాగ్రామ్ ఉందనుకోండి డైరెక్ట్‌గా డీఎం డీఎం హాయ్ ఐ యామ్ ఫ్రమ్ దేవ్ వ్లాగ్స్ యూ వాంట్ ఇంట్రెస్టెడ్ టు కొలాబరేట్ విత్ యూ అని మెసేజ్ చేసేస్తాం. అవునవును. బట్ ఐ అప్రిషియేట్ అంత కన్సిస్టెన్సీ‌గా నేను లేను. నాకు చాలా బాధ అనిపించదు. వాళ్ళంత కన్సిస్టెంట్‌గా లేవు. కన్సిస్టెంట్‌గానే. బట్ ఏదో ఒక స్మాల్ మూవ్‌మెంట్ ఒక్క వీడియో చాలు వైరల్ అయిపోవడానికి. అవును. చిటికెలో వైరల్ ట్రూ. అయిపోతారు. అంత 1 వీడియో ఇస్ కష్టపడి లైఫ్ లైఫ్ చేంజింగ్ వీడియో. చేంజింగ్ ట్రూ. మూవ్‌మెంట్. నాకే నాకు కూడా బాగా రికగ్నైజేషన్ తెచ్చి పెట్టిందేంటి అంటే నా షాప్ వీడియో. నేను ఆ వీడియో అవాక్కయ్యారా? ఆ వీడియో చేసినప్పుడు కూడా ఆస్కార్ యాక్టింగ్ మా ఫ్రెండ్స్ అందరూ అది నేను ఎగ్జామ్‌కెళ్ళక ముందు పోస్ట్ చేశాను. పోస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్స్ అప్పటికి ఆబ్వియస్‌గా అందరూ తిరుగుతా ఉంటారు. 10:00కి మా ఎగ్జామ్. నేను మార్నింగ్ 7కి పోస్ట్ చేశాను. బస్ ఎక్కొచ్చాను. కాలేజ్ దిగాక ఈలోపు అందరూ మాట్లాడుకుంటున్నారు ఆ వీడియో కోసమే. యాక్ట్ చేసావు, ఏడ్చావు ఇలాగ అనుకుని నన్ను చేశారు. బ్యాగ్‌లో ఫోన్ పడేసి లోపలికెళ్ళి బయటకొచ్చేలోపు 300,000 వ్యూస్ వచ్చాయి. ఓహ్ మై గాడ్! 3 అవర్స్‌లో 300,000 అనగా నేను రిఫ్రెష్ చేస్తున్నాను. ఏంటిది 300,000 ఏంటి? 300,000 ఏదో బై ఏంటి? మిస్టేక్ వచ్చిందేమో. బై మిస్టేక్ వచ్చిందేమో అని. పడుకొని రేపు తెల్లారి లేసి చూసేసరికి 700,000.
సాయంత్రానికి 1,000,000 ఆ నెక్స్ట్ డేకి 1.7 వచ్చింది. సో దట్ వాస్ లైక్ మై లైఫ్ చేంజింగ్ వీడియో. అందరికి ఒక పెద్ద పెద్ద ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా లైక్ ఫుడీ వాలా గాని, ఫుడ్ లవర్స్ గ్యాంగ్ వీళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తెలుసు వైజాగ్ బైట్స్ అంటే యాహ్! తెలియడానికి కారణం ఈ ఒక వీడియో. ఒక వీడియో. నాకింకా అలాంటి వీడియో తగలలేదు. తగిలాయి. కొన్ని తగిలాయి. లైక్ లైక్ రాండమ్ కొన్ని మంది గుర్తిస్తున్నారు. లైక్ వాట్ ఈస్ యువర్ హూ ఈస్ యువర్ ఫస్ట్ కొలాబరేషన్ లైక్ ఎవరైనా ఇన్‌ఫ్లుయెన్సర్‌తో గాని ఎవరితోనైనా గాని అంటే కొలాబరేషన్ అంటే లైక్ కొలాబరేషన్ అంటే వీడియో? ఎలాగా అంటున్నారు? ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు లైక్ ఇద్దరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ కలిపి వీడియోస్ చేస్తారు గదా! అది అలా. మీతోనే ఆఫ్‌కోర్స్. యాక్చువల్లీ నేను ఆఫీషియల్‌గా చెప్తాను. 'దేర్ ఈస్ మై ఫస్ట్ కొలాబరేషన్' అండ్ నాది ఐయామ్ ప్రివిలెజ్డ్. నాది మీరేనండి. అండ్ మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ జయంత్ అందరికీ తెలిసిందే. జయంత్ కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటది. జయంత్‌తో కొలాబరేషన్ అనలేను. ఎందుకంటే 66 సబ్‌స్క్రైబర్స్ అంటే కన్సిస్టెన్సీ‌గా లేడు వాడు. అవును. కన్సిస్టెంట్‌గా ఇప్పుడు మీకంటూ మీరు ఒక ట్రాక్ రికార్డ్ మెయింటైన్ చేశారు. ఎనీథింగ్ ఐదర్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్. జయంత్‌కి యాక్చువల్లీ జయంతి నాది ఒక డిఫరెంట్ స్టోరీ. విల్ టాక్ లేటర్. లేటర్ ఆడిని చూసే నేను ఈడు చేశాడు కదా! నేనెందుకు చేయలేను? ఈడే చేసాడు బచ్చగాడు. నేను చేయకపోతే ఇంకా బాగోదు. ఆడికి ఎక్కిరిస్తాడని చెప్పి లైక్ ఫ్యాషన్ వర్డ్స్ ఒక స్టోరీ చెప్పారు చూడండి హ్మ్. 'రవీంద్ర హ్మ్. అన్నయ్యకి' హ్మ్. హ్మ్. ఆయనకి. హ్మ్. 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 ఆడు చేసాడు నేను చెయ్యాలని చెప్పి నేను మేమిద్దరం సేమ్ అలాంటి టైప్ ఫ్రెండ్సే. ఓకే. మా వోడే స్టార్ట్ చేసాడు యూట్యూబ్. నేనెందుకు నేను చేయలేదు? చేయలేను. నేను నేను చేసి చూపిస్తానని చెప్పి అప్పుడు చేశాను. హ్మ్. బట్ నా తర్వాత ఆడు ఆపేసాడు. ఆడాప్ అంటే ఆడొక పాయింట్ దగ్గర ఆగిపోయాడు. నేను మాత్రం అలా ముందుకెళ్ళి ఏదో పీకుదాం. ఏదో వస్తది మనకి జనాలు మనల్ని గుర్తిస్తారంటే బయటికి ఐ లవ్ దట్ ఇప్పుడు చెప్పాను మీకు మొన్నే రీసెంట్‌గా బయటికెళ్తున్న స్టూడెంట్స్ గుర్తిస్తున్నారు. జనాలు గుర్తించట్లేదు ట్రూ. అంటే స్టూడెంట్స్ గుర్తిస్తున్నారు. ఒక దేవులో నేను అనేవాడిని ఒక నారాయణ, శ్రీ చైతన్య జూనియర్‌లో ఒక క్లాస్‌లో మధ్య 70 మందో, 100 మంది నించుంటే ఒక్కడైనా గుర్తుపడుతున్నాడు బ్రో. ఐ ఫెల్ట్ హ్యాపీ. బ్రో నువ్వు దేవ్ వ్లాగ్స్ కదా! ఎడ్యుకేషన్ పాడ్‌కాస్ట్ చేస్తావు. అంటే దట్ వాస్ ఎ దట్ గ్రేట్ మూమెంట్ థింగ్. వాస్ వెరీ సాటిస్ఫైయింగ్. ఆ ఒక్క డిసిషన్ ట్రూ. యాక్చువల్లీ ఫస్ట్ పాడ్‌కాస్ట్ కూడా వాచ్ అవర్స్ కోసం చేశాను. బట్ నెక్స్ట్ పాడ్‌కాస్ట్ నుంచి ఎడ్యుకేషన్ సిస్టమ్ మారాలనే కష్టపడి కూర్చొని, గీతం నుంచి దట్ పట్టుబట్టుకొని వాస్ మరి ఎ గ్రేట్ కూర్చున్నాం. ఇనిషియేటివ్. బట్ ఆ పాడ్‌కాస్ట్ నుంచి ఇప్పటి వరకు ఎక్కడ ఇంటర్ వాళ్ళందరున్నా అందులో ఒక్కడైనా గుర్తుపడతాడు బ్రో నన్ను. ఐ ఫెల్ట్ దట్ మచ్ హ్యాపీ అన్న నీ ఫ్యాన్ అన్న అని. బట్ మై క్రేజియస్ట్ ఫ్యాన్ అయితే నేను చెప్పారు. ఆహ్, బైక్ పెట్రోల్ అయిపోయింది. ఫస్ట్ టైమ్ బైక్‌లో పెట్రోల్ అయిపోయి యమహా షోరూమ్ మీద తోసుకొని ఎళ్తున్నాను. ఆడెవడో వచ్చి పిసికేసాడు ఫుల్‌గా. "పిసికిచ్చు బ్రో నువ్వు దేవ్ వ్లాగ్స్ కదా! ఎడ్యుకేషన్ పాడ్‌కాస్ట్ చేస్తావు కదా! బ్రో ఫోటో నేను అప్పటికి పిచ్చి మా కాలేజ్ యూనిఫార్మ్ మీరు చూసే ఉంటారు నా రీల్స్‌లో. ఫుల్లు చెమటలు ఆళ్ళు బండి తోస్తుంటే ఫుల్ చెమటలు కారిపోయి ఎనకాతల రెడ్ బ్యాగు, క్యారేజ్ బాక్స్ బండి ఇలా తోసుకుంటూ ఇలా ఎళ్తుంటే ఆడు మధ్యలో బండి చెయ్యి బ్రో దేవ్ వ్లాగ్స్ నువ్వే కదా! ఒక ఫోటో బ్రో ఒక్క ఆటోగ్రాఫ్ బ్రో అంటే నేనేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అది ఫస్ట్ మూమెంట్. అంటే నేనెప్పుడు అప్రోచ్ అవ్వలేదు. అదే. అదే. సినిమాల్లో చూడడమే, న్యూస్ ఛానెల్‌లో చూడడమే పిసికేత్తారు సెలబ్రిటీలని. ఫస్ట్ ఒకడిని పిసకడం అంటే ఆ వీడియోతోనే. చాలా గట్టిగా పిసికేసాడు. బట్ ఆళ్ళ ప్రేమ అనలేము. అదే. మనకి చాలా గట్టిగా పిసికాడు. ఆ పెయిన్ అయితే ఒక 2 రోజులుందది. చాలా బట్ అభిమానం అది. అభిమానం నేనేం అది. అనలేనండి. లైక్ నెవర్ హాడ్ సచ్ క్రేజీ ఫ్యాన్. అంటే నాకైతే నాకెప్పుడో గూడా ఎవరో వచ్చి అంటే ఒకే ఒక్కసారి అయింది నా లైఫ్‌లో. ఓకే. చెప్పాను గదా! అడారబుల్ అవేనని మా ఇంటి పక్కనే. ఆకలేస్తుందని తినడానికెళ్ళాను. పిచ్చి బట్టలు. ఆహ్, బా మనం ఎప్పుడు పిచ్చి బాక్సర్ బట్టలన్నప్పుడే షార్ట్స్, ఫ్యాన్‌లొచ్చారు. బాక్సర్ షార్ట్స్, టీ షర్ట్ ఎసుకొని ఎళ్తున్నాను. ఇంక నాకు ఇంటి పక్కనే లైక్ వాకబుల్ డిస్టెన్స్ నడుచుకుంటా ఎళ్తున్నాను. ఎళ్తుంటే ఒక అమ్మాయి షీ వాస్ వేరింగ్ మొత్తం మాస్క్ మీకు కట్టుకొని అమ్మాయొచ్చారు. నాకు అమ్మాయిలు ఎవరు ఫ్యాన్స్ లేరు. ఒక మీ అమ్మాయి అందానికి అమ్మాయిలున్నారు. తను స్కూటీ మీద వచ్చి కరెక్ట్‌గా నేను లోపలికెళ్తుంటే ఇలా బండి షాప్ ముందు ఆపి గుద్దీసారా? ఎక్స్‌క్యూజ్ మీ అని పిలిచింది. యెస్ అని. ఒకసారి చెప్పండి, చెప్పండి మామ్ అని అన్నాను. మీరు మీది లైక్ మీరు క్రియేటరే కదా! అన్నారు. అబ్బా! గుర్తుపెట్టారా? ఈ అవతారంలో ఫస్ట్ మూమెంట్ గుర్తుపెట్టేది హ్యాపీ కూడా కాదు. నేనింత జెడ్‌లా ఉన్నాను. అప్పుడు ఫుల్ మా మమ్మీ అరే ఆయిల్ అప్లై దిస్ ఆయిలింగ్. మినాక్సిడిన్ అది మాట. ఫుల్ జుట్టు గ్రీజీగుండి ఎలా చూస్తే ఏంటిడు ఇలాగున్నాడు అంటే ఇప్పుడు పాడ్‌కాస్ట్ కోసం మంచిగా షర్ట్, హెయిర్ వాష్, ఫేస్ వాష్ అని చేశా. ఇంట్లో ఉంటే ఎలాగుంటానో తెలుసు కదా! సేమ్ ఆ జిడ్డు అవతారం నేను అలాగే యేసుకొనెళ్తే ఉంటాను ఇప్పటికి హెయిర్ కటింగ్‌కి ఇలా జిడ్డయిపోయింది మొఖం. ఆల్రెడీ పాడ్‌కాస్ట్ కొద్దిగా నీట్‌గా ఉండాలని ఇలాంటివేశాను. సో, అప్పుడేమో అమ్మేమొచ్చి మీ వీడియోస్ చాలా బావుంటాయి. నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. నా పేరు మేఘన. మై నేమ్ ఈస్ మేఘనా మీకన్నా సార్. సార్. సేమ్ అదే గుర్తొచ్చింది. నాకు అనేసాను. మై నేమ్ ఈస్ మేఘనా సార్ అని ఇంట్రోస్, థాట్స్ విన్నయి బయటకొచ్చాయి. తర్వాత షీ ఫీల్ వాస్ లైక్ అయినట్టున్నారు. లేదు. షీ లాఫ్డ్ యాక్చువల్లీ. పోనీరా బాబు పాజిటివ్‌గా తీసుకున్నారని. నెగెటివ్ తీసుకుంటే అన్‌ఫాలో బటన్ అన్‌ఫాలో ఏది? రిపోర్ట్ కొట్టండి. బట్ షీ వాస్ రియల్లీ నైస్. బా మాట్లాడి
షేక్ హ్యాండ్ ఇచ్చేసి వెళ్ళింది. సో, తనే నా ఫస్ట్ అనమాట. అలా దాని తర్వాత నేను 'హౌస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్' అని చెప్పి ఒక దాంట్లో లైక్ ఐయామ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్. హోస్టింగ్ చేస్తానక్కడ. స్టేటస్ పెడతాను. యెస్. యెస్. వాళ్ళు వర్క్‌షాప్స్. ఫాలోవర్స్ ఉంటే ఆయన స్టేటస్ చూస్తూనే ఉంటారు కదా! ఆయన చెప్పండి అమ్మ స్టోరీ అది. సో, 'హౌస్ ఆఫ్ ఎక్స్‌పీరియన్సెస్' అని ఒక వైజాగ్‌లో వి వాంట్ టు డూ సంథింగ్ లైక్ స్పెషల్లీ క్యూరేటెడ్ బ్రాంచెస్ అండ్ ఈవెంట్స్. సో, నేను దాంట్లో ఒక పార్ట్ అన్నమాట. సో, మొన్న ఒక వర్క్‌షాప్‌కి వచ్చారు. ఒక 4 ఫ్రెండ్స్ వచ్చారు. నాకు కూడా కాంటెంట్ పేజ్ ఉంది. సపోర్ట్ చేయండి. ఈవెంట్ అయిపోయింది మాట్లాడుకుంటున్నానన్నమాట. నాకు కాంటెంట్ పేజ్ ఉంది. వైజాగ్ బైట్స్‌ని సపోర్ట్ చేయండి. నలుగురు ఒకేసారి సింక్రనైజేషన్‌తో వైజాగ్ బైట్స్ మీదా అని అన్నారు. ఇట్ ఫెల్ట్ లైక్ వావ్! అని అనిపించింది. సో, దీస్ ఆర్ ద 2 ఇన్సిడెంట్స్. మరి హగ్ చేసుకొని అన్నా ఆటోగ్రాఫ్ అన్నా నేను అంతలే. వెయిటింగ్ ఫర్ నాకైతే దట్ పిసికారు. మూమెంట్. నాకు ఫస్ట్ టైమ్ పిసికారు. బట్ నేను వ్లాగ్స్ చేసినా సాటిస్ఫాక్షన్ రాలేదు. బట్ ఎడ్యుకేషన్ పాడ్‌కాస్ట్‌కి అప్పుడే ఐ ఫెల్ట్ వెరీ సాటిస్ఫైడ్ ఫర్ దట్. సో, విచ్ ఎడ్యుకేషనల్ పాడ్‌కాస్ట్ యూ హావ్ ఎంజాయ్డ్ ద మోస్ట్? లైక్ ఎంజాయ్‌డా? సరదా సరదాగా అయిపోయింది పాడ్‌కాస్ట్ అంతా నీకంతా. ఆఫ్‌కోర్స్ సీరియస్ క్వెషన్స్ ఉంటాయి నీ యాహ్! పాడ్‌కాస్ట్‌లో. ఈవెన్ నేను కూడా కూర్చున్నప్పుడు సీరియస్ క్వెషన్స్ పడ్డాయి. మీ ఇద్దరు ఇంత క్లోజ్ అంటే అయినందుకు ఇప్పుడు ఈ కిందన కూర్చున్నాను కాబట్టి ఇక్కడ ఇలాగుంటాను భయ్యా. అదే నేను ఇక్కడ కూర్చొని అవునవును. మాట్లాడాననుకో ఒక కళ్ళు మూసుకో బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేసి యాహ్! ఇప్పుడు నువ్వు పాడ్‌కాస్ట్ అనే ఫీలింగ్ తెచ్చుకొని అక్కడ మాట్లాడేస్తాను. లేదు అవునవును. మాక్సిమం మనతో నేను చేసిన క్లోజ్ వాళ్ళతోనే జోకులేసేవాడిని. అవునవును. లైక్ 'రఘు కాలేజ్' విక్రాంత్ భయ్యతో అయితే కొద్దిగా రఫ్‌గానే మాట్లాడానది. అదొక కొద్దిగా ఫుల్ రఫ్. జోకులేసాను కూడా అంతే. ఇది నిజంగా ఫుల్ సీరియస్ మోడ్ మాట్లాడానంటే ఇంకా అది వేరే లెవెల్‌లో మాట్లాడతాను నేను. సో ఈజియెస్ట్ అయిపోయిన పాడ్‌కాస్ట్ ఏ కాలేజ్‌లో? ఈజియెస్ట్ అంటే ఐ ఫెల్ట్ అండ్ మిగతా అవ్వలేదు భయ్యా. మిగతా ఎందుకు అవ్వలేదంటే నేను చెప్పేస్తాను. దగ్గు నాకు ఆ! ఎక్కువ అవును. ఆ రోజు ఆ రోజు ఫుల్ హెల్త్ బాలేదు. చాలా ఏడుపొచ్చేసి కళ్ళు నీళ్ళు కారిపోయి బ్లడ్ వరకు వచ్చేసింది. ట్రూ. ఆ రోజు బాలేదు. అస్సలు ఆ బాలేదు ఆ రోజు రోజు. అస్సలు బాలేదు. దగ్గేసాను. చాలా ఎక్కువ దగ్గాను. అందుకే దాన్ని కట్ చేయలేక 6-7 కటింగ్స్ ఉంటాయి మీ పాడ్‌కాస్ట్‌లో. నాకు బాగా గుర్తు. చాలా ఏడిసాను ఆ రోజు. బాబోయ్! ఏంట్రా బాబు అన్ని బట్ ఇట్ కటింగులు టర్న్డ్ ఔట్ చేశాను. గుడ్. పర్లేదు అనిపించింది. బట్ ఓకే. గుడ్. గుడ్. బట్ అందుకని నెక్స్ట్ పాడ్‌కాస్ట్ అయితే ఫుల్ కారం తినేసాను. కడుపు మండిపోవాలి ఈరోజు దక్కకూడదురా నువ్వు అన్నట్టు ఫుల్ కారం తినేసి ఇంకా కళ్ళు ఇలా చేసుకొని అలా కూర్చున్నాను విక్రాంత్ భయ్య దగ్గర అయితే. ఈజియెస్ట్ పాడ్‌కాస్ట్ అయితే మై ఫస్ట్ పాడ్‌కాస్ట్ భయ్య. ఆడితో చిల్ అవుతూ, వైబ్ అవుతూ ఎందుకంటే నేను అడగాల్సిన క్వెషన్‌లు ఆడే అడిగేత్తండి. నన్ను ఆడే చెప్పించుకుంటున్నాడు. ఆడే ఆన్సర్‌లు చెప్పేస్తున్నాడు. దట్స్ కూల్. సో, ఈ సెటప్ అంతా డిజైన్ చేసింది వాడే. "నువ్వు ఓకే. బ్యాక్‌గ్రౌండ్ గ్రీన్ పెట్టుకో, ఇదిలా పెట్టు, ఇదిలా ఫిక్స్ చెయ్యి, నీకిలా సెట్ అవుద్దని" థాంక్స్ టు దట్ మై పిలవచ్చా హర్ష. హర్ష ఓకే. సో, అదే ఎవరెవరో యాజ్ ఎ ఆశిస్తున్నాడు హర్ష. ఆర్కిటెక్ట్ నీట్‌గా డిజైన్ చేసాడు. డిజైన్ చేసి నాకిచ్చేసి వెళ్ళిపోయాడు. ఆర్కిటెక్ట్ హ్మ్. అనిపించుకున్నాడు ఆ హర్ష. సెటప్‌తోనే నేను ఇప్పుడు కొత్త సెటప్ ఇది. ఫస్ట్ పార్ట్‌కి మీ దగ్గర నా స్టైల్ ఇది. ఎలాగుందో తెలీదు కామెంట్ చేయండి. మొత్తం మారుస్తాను డెఫినైట్‌లీ. పాడ్‌కాస్ట్‌లు చాలా ఇంట్రెస్టింగ్‌గా ఎళ్తున్నాయి జనాలకి. చాలా పెద్ద పెద్ద వాళ్ళు చూస్తున్నారు అని తెలిసింది. ఆ పాడ్‌కాస్ట్ చాలా మంది సజెషన్స్ ఇచ్చారు. డెఫినైట్‌లీ మారుస్తాను. మీ సజెషన్స్ ఎప్పుడు ఎక్కడ ఉంచుకుంటూనే ఉంటాను. సో, మారుస్తాను. బట్ ఈజియెస్ట్ పాడ్‌కాస్ట్ అయితే మీ పాడ్‌కాస్ట్ కాదు. నేను దగ్గాను కాబట్టి. బట్ మై ఫస్ట్ పాడ్‌కాస్ట్ ఈస్ మై ఈజియెస్ట్ పాడ్‌కాస్ట్. కూల్. కూల్. దట్ వాస్ గ్రేట్. మీకు ఇప్పటివరకు ఎన్ని ఇన్‌ఫ్లుయెన్సర్స్‌తో కనెక్షన్స్ ఉన్నాయి? మాట్లాడతాను. బాగా మాట్లాడతాను నేను అందరితో కూడా. నాలో ఉన్న మంచి హాబిటా, చెత్త అందరితో హాబిటా కలిసిపోతారు కొద్దిగా. కానీ వాళ్ళు మీతో కలుస్తారనేది వాళ్ళ బట్టి వాళ్ళ ఉంటుంది. బట్టి. నేను ఈ ఈ హాబిట్ ఎక్కడి నుంచి నేర్చుకున్నానంటే, మా మా మమ్మీ ఎప్పుడు కూడా షీ ఆల్వేస్ ఆస్క్స్ మీ టు అవతల వాళ్ళు నీకెలా ఉన్నా నీకు అనవసరం. హ్మ్. యూ మనం బీ నైస్ రెస్పెక్ట్ టు ఇవ్వాలి. పీపుల్. నేను నిన్నెలా పెంచాను టు బీ నైస్, టు బీ కైండ్. అలానే ఉండు. అండ్ సంస్కారం. సంస్కారం. అదేం బట్ ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మనకి ఇప్పుడు ఎవరైనా కూడా జనరేషన్ ఒక కొద్దిగా పెద్ద అలాగుంది. ఇన్‌ఫ్లుయెన్సర్ ఇప్పుడు ఎలా అంటే నేను ఒక పెద్ద ఇన్‌ఫ్లుయెన్సర్‌కెళ్ళి హలో అన్న బాగున్నారా అంటే షేక్ హ్యాండ్ ఒకవేళ ఈ చేత్తో ఇచ్చాననుకోండి మేనర్స్ ఏంటి? రైట్ హ్యాండ్‌తోనే ఇవ్వాలి. వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్‌తో ఇలా ఇచ్చి ఇలా ఇచ్చి ఇస్తారు. ఐ ఫేస్ దట్ వన్ ఆఫ్ నేను బైకర్స్ దాంట్లో అలాంటివి కొన్ని ఫేస్ కొన్ని బైకర్స్ నాకు చాలా లిటరల్లీ నాకది కనెక్ట్ చాలా ట్రిగ్గర్ అయిపోయేది అక్కడ. హ్మ్. కొందాం. మనం కొందాం. ఏదో ఒక రోజు కొని చూపిస్తాను ఆ ఫాలోవర్స్‌కి అన్నట్టు ఫీల్ అయ్యాను ఆ రోజు. దేవు గనక ఏ రోజైతే ఆ రోజొస్తదో నేను నా ఛానెల్‌లో నేను దాన్ని ఫుల్ లాగ్‌లను వీడియోగా చేస్తాను. ఎందుకంటే ఐ ఆల్వేస్ సెలబ్రేట్ పీపుల్. దే హావ్ బికమ్ వెరీ క్లోజ్ ఫర్ మీ. అండ్ తన నాకు సక్సెస్‌ని చూస్తూ ఉంటుంటే నాకు చాలా ప్రౌడ్ ఒక ప్రౌడ్ అన్నలా అనిపిస్తుంది. అన్న మీరే పెద్దన్న. నేను చిన్నోడిని. అదే ఒక ప్రౌడ్ అన్నగా ఓకే. హ్యాపీగా, ప్రౌడ్‌గా ఫీల్ అవుతా. తెలుగు రాదు. సో, తెలుగు నాకు రాదు. రాదు. సో, యాహ్! కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. యెస్, ఇన్‌ఫ్లుయెన్సెస్‌తో మంచిగానే మాట్లాడతాను. నాకు మంచి కనెక్షన్సే ఉన్నాయి. నేను ఐ డోంట్ కేర్. వాళ్ళెలా నన్ను ట్రీట్ చేస్తారో వాళ్ళు నా కోసమే అనుకుంటారు. వాళ్ళకి ఫర్ సపోజ్ ఒకవేళ ఫాలోవర్స్
రౌండ్ ఫిగర్స్ అవుతాయి. 16,000, 15,000, యాహ్! 10,000 అలా అయితే వాళ్ళ కోసం తప్పకుండా ఐ విల్ పోస్ట్ ఎ స్టోరీ అబౌట్ ఓకే. దెమ్. అండ్ ఒకవేళ వాళ్ళు బ్యాడ్‌గా ఫీల్ అవుతుంటే నేను వాళ్ళ కోసం ఎందుకన్నా మీరు బ్యాడ్‌గా ఫీల్ అవుతున్నారు? చీర్ అప్ మేమున్నాం కదా! మీ డోంట్ వరీ ఐ విల్ టాక్ టు దెమ్ నైస్‌లీ. దట్ ఈస్ హౌ వి హావ్ టు బి దేర్. ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ టు హ్యూమన్ హ్మ్. అంతకన్నా హ్మ్. ఇంకేం చేయగలం చెప్పండి. ఒక మాట సహాయం తప్ప. తప్ప ఇంకా మనీ ఇవ్వకపోయినా పర్లేదు. వాళ్ళని ఎమోషనల్ సపోర్ట్. ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వడం. వాళ్ళకి మన అవసరం ఉన్నప్పుడు వాళ్ళతో ఉండడం. తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్‌లీ ఏంటి అంటే ఐ హావ్ సీన్ థిస్ కల్చర్. ముందున బాగా మాట్లాడితే వెనకాల బిచ్చేస్తారు. పిచ్చేస్తారు. అలా ఉండకుండా ఉంటే చాలా క్రియేటర్స్ బావుంటది. అలాగే ఉన్నారు. నిజం. తొక్కేసి ఎదిగేసారు. నిజం. అది మాత్రం నేను నీ పర్సనల్లీ ఫేస్ చేశా. నా ఫస్ట్ కొలాబరేషన్ పెద్ద హ్మ్. కొలాబరేషన్ ఏదైనా ఉంది అంటే నోవాటెల్‌తో. ఓహ్! నేను చూడలేదు ఆ వీడియో. నోవాటెల్ వాళ్ళది జాఫ్రాన్‌లో ఒక ఫెస్టివల్ అవుతుంది. ఇట్స్ ఓకే. బిర్యానీ ఫెస్టివల్. అక్కడికెళ్ళా. నేను యాక్చువల్లీ పెంపో సార్ హూ ఈస్ ద మేనేజర్ ఫర్ నోవాటెల్ బోత్ బ్రాంచెస్. ఓహో! భీమిలిలోను ఇక్కడ ఉన్న బ్రాంచెస్‌కి మేనేజర్ ఆయన. సార్‌కి కాల్ చేసి, "సార్ నేను నా ఫ్రెండ్స్‌ని తీసుకొస్తాను. మొత్తం ముగ్గురొస్తామంటే" సార్ ఓకే అన్నారు. ఆయన ఓకే అన్నారు కాబట్టి నేను తీసుకొచ్చాను. అంటే నాతో పాటు మా కెమెరామన్ ఆకాష్, కళ్యాణ్ అసిస్టెంట్. ఆ! వాళ్ళిద్దరూ వచ్చారు నాతో పాటు. ఎందుకంటే వాళ్ళని నీకు కూడా తీసుకెళ్ళాలని ఐ విల్ షో యూ మై కెమెరామన్ ఎవ్రీవన్ ఇప్పుడు వస్తారా వాళ్ళు? నిజంగా వస్తారు. చూస్తాను. చూస్తాను. సో, అయితే వాళ్ళిద్దరిని తీసుకెళ్ళాను. పరిచయం చేస్తున్నాను ఇన్‌ఫ్లుయెన్సర్స్ అందరికి కూడా. లైక్ తను నా కెమెరామన్ అండ్ మా ఎడిటర్ అండి ఆకాష్ గారు. ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఆ! హాయ్ అని అన్నారు. ఆమె అలా రియాక్ట్ అవుతున్నప్పుడు ఆహ్, ఏంటి ఈవిడ మాట్లాడతారంటే ఎలా రియాక్ట్ అయ్యారు అనుకున్నా. ఆవిడెవరు? చెప్పకూడదు. వద్దులేండి. బతకాలి కదా నేను కూడా. అయ్యో! నేను కూడా బతకాలి కదా! అయ్యో! ఐ వాంట్ టు సే థిస్. నేను ఏదో ఒక రోజు అంటే ఐ డోంట్ నో ఇఫ్ థింగ్స్ గో సౌత్ నేను వదలను కాంటెంట్ క్రియేషన్ అనేది. ఎప్పుడైనా వదిలేస్తానో ఏమో అంటే నిజాలన్నీ చెప్పేసి వదిలేస్తాను. అమ్మో! పక్కగా అప్పుడు దేవితో పక్కగా కూర్చొనిబెట్టి నువ్వు ఈ పాడ్‌కాస్ట్ నాతో చేయాలని కూర్చొనిబెట్టి మొత్తం నిజాలన్నీ కక్కేస్తాను. ఎళ్ళిపోతా. సేమ్ అలాగే ఇంకో మేల్ ఇన్‌ఫ్లుయెన్సర్‌తో కూడా నాకు సిమిలర్ ఇన్సిడెంట్. అన్న అని పిలుస్తాను ఆయన్ని. అంటే ఓకే. కొంచెం ఏజ్‌లో పెద్దాయన. ఆయన దగ్గరికెళ్ళి ఎలా ఉన్నారన్న బాగున్నారా అంటే ఆయన కూడా అలాగే హ్మ్. అని చెప్పి ఫోన్ గెలుక్కున్నాడు. ఇంకో ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే మేమిద్దరం ఒకే టైమ్‌లో స్టార్ట్ చేసాము. తనకి నాకన్నా జస్ట్ 500 ఫాలోవర్స్ ఎక్కువున్నారని చెప్పి గీర స్టార్ట్ చేసాడు. వావ్! ఇలాంటోళ్ళని నేను బోలెడు చూసాను. ఆ తర్వాత ఆ అబ్బాయి ఎదిగాడు. ఎలాగ ఎదిగాడో ఆ అబ్బాయికే తెలియాలి. వేరే వాళ్ళు 100 మాటలు 100 అన్నారు ఆ అబ్బాయి కోసం. కానీ నేను నమ్మను అవన్నీ. మేబీ తను కష్టపడ్డాడో లేదో నిజంగా వచ్చిందో తెలీదు. లేదో ఏం తెలీదు తెలీదు మనకి. మనకి. అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ మనకు తెలీదు. తెలీదు. సో బట్ విన్నదన్నీ కూడా నెగెటివే విన్నాను. హుహు. సర్లే ఎదిగాడు కదా! తనేనా లెట్ హిమ్ ఎర్న్ వాట్ హీల్ డూ. ఏదో ఒక రోజు హీల్ డూ సంథింగ్ కదా! లెట్ హిమ్ డూ అని వదిలేసాను. తను కూడా నా కోసం బ్యాక్ బిచ్చాడు. ఇలాగ చాలా చాలా నెగటివిటీస్ ఫేస్ చేశాను. కంటెంట్ క్రియేషన్‌లో ఇలాంటివి బోలెడుంటాయి. మీరు గుర్తుంచుకోండి. మీరు వీక్ హార్ట్ అయితే రావకూడదు. రావద్దు. అస్సలు. అస్సలు మీరు రావద్దు. నాలాగా అంటే నేను ఇక్కడికొచ్చిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయింది. ఒకప్పుడు నా ఎవరైనా దగ్గరికొచ్చిన నా తర్వాత. కోసం ఎవరైనా ఒక మాట అన్నా, అబ్బా! ఎందుకలాగ అన్నారు నన్ను అని ఫర్ సపోజ్ "ఏంటి నువ్వు అలా నవ్వుతున్నావు? నీ పళ్ళేంటి అలాగున్నాయి?" అంటే ఒకసారి నా స్మైల్ కోసం అన్నారు. నాకు ఈ గ్యాప్ వచ్చాయి పళ్ళు. మాకు మా ట్రైన్ తిరుపతండి. అయితే సో, "ఏంటి అలాగుంది నీ స్మైల్" అని అంటే ఆ రోజు రాత్రంతా ఇన్విజిలైనర్ ఏయించేసుకోవాలి. ఎలాగైనా ఇన్విజిలైనర్ అది నిద్ర 2,500,000 రాదు. నిద్ర రాదు. ఇన్‌సెక్యూర్ అయిపోయాను నేను ఆ మూమెంట్‌లో. తర్వాత ఐ వాస్ లైక్ పీపుల్ విల్ హేట్ యూ నో మ్యాటర్ వాట్ యూ వాట్ విల్ డూ. యూ వదిలేయాలి. అవన్నీ పట్టించుకోకుండా వదిలేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి, నా మట్టుకు నేనింకా చేస్తున్నాను. ఇప్పుడు కూడా నేను ఏవైతే నిన్న కూడా నేను దేవ్‌తో చేస్తున్నప్పుడు చాలా మంది చాలా అన్నారు. చాలా నెగెటివ్‌గా ఎందుకు అన్నారు. ఈ ఛాలెంజ్ ₹500 ఫుడ్ ఛాలెంజ్ నాకైతే ఒక మీకెందుకు పాయింట్‌లో అనిపించింది. ఏడుపొచ్చింది గానీ బయటకెవరికీ చెప్పలేదు. లైక్ నో, నో ఇది నా కోసం చేస్తున్నాను. నేను మా తమ్ముడితో వీడియో చేద్దాం అనుకున్నాను. ఖచ్చితంగా చేయాలని చెప్పి తమ్ముడెవరు? ఎట్ ది ఎండ్ వరకు నేను లాక్కొని డ్రాగ్ చేసుకొనొచ్చా. నాకు యూ నో వాట్ పీపుల్ సే యాక్చువల్లీ జెనిన్ నువ్వు అందరిని నీ అనేసుకుంటావు జెనిన్ గానీ నిన్నందరూ అలా అనుకోరు అని చెప్పి. అయ్యయ్యో! నేను నో, సాదా నో, నో డైలాగ్ నాట్ అన్నాను మీన్ దట్. ఇప్పుడు. యాక్చువల్లీ ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ ఒక మీటింగ్‌లో అన్నారనమాట. "నువ్వు అందరిని కలిపేసుకోకు. నీకు అందరూ జెన్యూన్ కాదు" అని. ఆ మాటే ఈ మధ్యన నిజమవుతుంది. ఎందుకంటే నేను జెన్యూన్‌గా కంగ్రాచ్యులేషన్స్ చెప్పినా కూడా ఈడేంటి బిస్కెట్‌లేస్తున్నాడు. ఈడికేంటుందో అవసరం అడుగుతాను. ఆళ్ళు నాకు చాలా క్లోజ్. నాకు చాలా సుపరిచితులు. ఐ రియల్లీ అడార్ దెమ్. వాళ్ళు నేను వాళ్ళని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకుంటా. అలాంటి వాళ్ళకి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూ స్టోరీస్ పెట్టినా కూడా ఈడేంటి బిస్కెట్‌లేస్తున్నాడు అని అంటారు. ఇంకొంతమందేమో సోప్ ఎందుకేస్తున్నావు అని అంటారు. అరే! జెన్యూన్‌గా కంగ్రాచ్యులేషన్స్ కూడా చెప్పడానికి ఎన్ని
ఇంత స్టాటిస్టికల్‌గా అయితే నేను ఉండను. నాకేమనిపిస్తుందో అది చేస్తాను. అవతలోళ్ళు అది రిసీవ్ చేసుకుని బట్టి ఉంటుంది. నేనైతే అలా ఉండను భయ్యా. బట్ సెన్సిటివ్ హార్ట్స్ ట్రూ. అవన్నీ ఉంటే అసలు కంటెంట్ క్రియేషన్‌లోకి రాదు. చాలా అయితే చాలా ఫేస్ రావద్దని చెప్పను. చేంజ్ యువర్ మైండ్‌సెట్. బీ స్ట్రాంగ్. గుండె రాయిని చేసుకోవాలి. ఎవడైనా మిమ్మల్ని ఏమైనా అంటే మిమ్మల్ని హేట్ చేయడం కామన్. అంతేగాని మీ మీ కష్టాన్ని, మీ హార్డ్ వర్క్‌ని అంటే మాత్రం ఊరుకోవద్దు. ఎందుకంటే యూ హావ్ గివెన్ యువర్ ఎఫర్ట్స్, టైమ్, బ్లడ్, స్వెట్, టియర్స్, వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఫర్ థట్. అలాంటి విషయాలకి ఎవడో వచ్చి నీ కంటెంట్ బాగోదు అన్నా అంటే ఆబ్వియస్‌లీ అందరికి మనం నచ్చక్కర్లేదు. అదే పనిగా మనల్ని కించపరుస్తూ, మనల్ని డౌన్ చేయాలి, మనల్ని హేట్ చేయాలి, మనల్ని టార్గెట్ చేస్తున్నట్లయితే ఊరుకోవద్దు. ఇచ్చి పడేయాలి. ఎవడిని ఎక్కడలో పెట్టాలో అక్కడలో పెడితే సెట్ అయిపోతారు. నేనైతే అలా ఉండను భయ్యా. నేను చిన్నప్పటి నుంచి స్ట్రాంగ్ మైండెడే. ఎవడైనా నన్ను ఒక్క మాట "నువ్వు ఇది చెయ్యలేవు" అన్నావంటే డెఫినెట్‌లీ నేనేంటో నీకు చూపిస్తా అన్నట్టు అలా ఎగ్జాక్ట్‌లీ. పట్టించా. ఎందుకంటే లిటిల్‌గా నీకు ఫన్నీ అండ్ క్రింజెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. చిన్నప్పుడు తెలుగు రాదు భయ్యా. హ్మ్. తెలుగు రాయడం రాదు, చదవడం రాదు. హ్మ్. ఇప్పటికి రాయడం రాదు, చదవడం రాదు. చదవడం బట్ వచ్చు. పాస్ అవ్వక పాస్ అవ్వలేం. ఐ స్టడీడ్ ఇన్ని స్కూల్‌లు మారాను. 6, 8 స్కూల్‌లు మారాను నేను చిన్నప్పటి నుంచి. 6, 8 స్కూల్‌లా? 10థ్ క్లాస్ వరకు 6, 8 స్కూల్‌లు మారాను నా నేను. శ్రీ చైతన్య ఫ్రెండ్స్ నన్ను చూస్తున్నట్లయితే చూడండి. నేను సెకండ్ క్లాస్ నుంచి మీతోనే అంటే నేను ఫస్ట్ స్టాండర్డ్ వరకు ఆహా! మా ఊర్లో. సెకండ్ క్లాస్ నుంచి 10థ్ క్లాస్ వరకు నేను శ్రీ చైతన్యలో చదివాను. సో, నేను టెంపుని, విశాఖ వ్యాలీ, సీబీఎస్‌ఈ టెంపుని, ఐసీఎస్‌ఈ టెంపుని, ఓకరేజ్ లాస్ట్‌లోకొచ్చి శ్రీరామకృష్ణకొచ్చి 3 ఇయర్స్ సెటిల్ అయ్యి, మళ్ళీ బ్యాక్‌కెళ్ళి మళ్ళీ వేరే దగ్గరికెళ్ళి జాయిన్ అయిపోయి, మళ్ళీ ఒక నెల మానేసి, హ్మ్. మళ్ళీ శ్రీరామకృష్ణలోకొచ్చి సెటిల్ అయ్యానన్నమాట. చాలా పెద్ద కథ నాకు ఇది. టెంపుని స్కూల్‌లో తెలుగు రాదప్పుడు. తెలుగు రాకపోయేసరికి టెంపుని ఇస్ బిగ్గెస్ట్ స్టాండర్డ్ పెద్ద స్కూల్ అది. ఆ స్కూల్‌లో మా ఆంటీ వర్క్ చేస్తున్నారు అక్కడ. ఇది తెలుగు లిటరల్లీ తెలుగుకి నేనేం చేసేవాడినంటే, క్వెషన్ పేపర్ తిప్పి రాస్తాం గదా! నాకు అదొక్కటే వచ్చు. అది రాసేసి లాస్ట్‌లో లు యాడ్ చేసేస్తే అదొక ఏదో ఉండేది అదేదో. అవును. గు ఏదో విభజించండి, గుణింతాలో ఏదో ఉంటదది. లాస్ట్‌లో లు పెట్టేసేవాడిని. ఎక్కడ దొరికి 5 మార్కులు వస్తాయి కదా మనకి అని చెప్పి. ఆన్సర్‌కి అంతే క్వెషన్ తిప్పి రాసేసి క్వెషన్ 3, 4 సార్లు తిప్పేసి లులులులులు లులులులులు లులులులు మా తెలుగు టీచర్ పర్సనల్‌గా మా ఇంట్లో వాళ్ళని పిలిసి మీకు కోటింగ్ ఏసారు. ఏంటండి మీ అబ్బాయి ప్రతిదానికి లులులులులులులులు ఎవరు నేర్పించారండి అంటే యాక్చువల్లీ నా మటుకు నేను పాస్ అవ్వాలి. లేదా 5 మార్కులైనా రావాలి. మా ఫ్రెండ్స్ అవునవును. ఎగతాళి చేసేవారు. "రేయ్! ఏంట్రా నీకు ఇది రాక తెలుగు తెలుగు రాదేంట్రా" రాదు అని అని. ఎగతాళి చేసి నేను పర్సనల్‌గా ఈజియెస్ట్ వే ఎతుక్కున్నాను. తెలుగులో ఇది ఇది ఒక్కటే మనకొచ్చు. ఇంకేటి రాదు. ఇదొక్కటే చేసి పాస్ అయిపోవచ్చు. 5 మార్కులైనా వస్తాయని చూపించుకోవడానికి అని చెప్పి లులులులులు రాశాను. దాని దరిద్రం ఏంటి మేడంకి దొరికేసాను. బట్ మా మమ్మీ ఆ ఫోటో ఇప్పటికి నాకుంటుంది. ఉంటే మీకు ఇక్కడ కిందన పెడతాను. లు చూడండి. ఇలా ఇలా యేసుకొని మా మమ్మీ ఇలా యేసుకొని ఉంటుంది. మా మమ్మీ అప్పుడు నాకు ఒట్టేసుకుంది. "నువ్వు ఏదోటి చెయి. ఏంటి తెలుగు రాకపోతే నీ హాస్టల్‌లో పంపించేస్తా." హాస్టల్ భయ భయ బ భయం మన అప్పుడు. జనరేషన్‌కి భయపడే పదం రామా! అంటే హాస్టల్, హాస్టల్. హాస్టల్, హాస్టల్. హాస్టల్‌లో పంపించి అమ్మో! మెంటలెక్కేసిన తర్వాత తెలుగు టీచరు చాలా మాటలు అనేసారు. నేను ఆ స్టోరీ అది ఇంకా చెప్దాం. ఇప్పుడు హూ ఈస్ జెనిన్? అసలు హూ ఈస్ జెనిన్? ఎవరు జెనిన్ అంటే ఎవరు? ఇఫ్ ఐ హావ్ టు డిఫైన్ మై సెల్ఫ్ హ్మ్. ఏం లేదండి. ఆహ్, ఆహ్, లైక్ నా ఇన్నర్ చైల్డ్‌ని అంటే చిన్నప్పుడు చాలా కలలుండేవి మనకి. ఆ! ఆస్ట్రో 'షిన్‌చాన్‌లు' చూసి 'షిన్‌చాన్', 'డోరేమోన్' చూసి 'షిన్‌చాన్', 'డోరేమోన్' చూసి ఒకసారైతే ఆస్ట్రోనాట్ అయిపోదాం డిసైడ్ అయ్యాను. అది ఒక ఎపిసోడ్ ఉంటది. మూన్ మీదకెళ్తారు కదా! లైక్ యాహ్! యాహ్! ఏంటి ట్రైన్. మూన్ మీదకెళ్ళి వాళ్ళు అక్కడ రాబిట్స్‌తో డంప్లింగ్ చేయించుకుంటారు. అవును. చూసి ఆస్ట్రోనాట్ అయిపోదాం అని. సో, ఐ యూజ్డ్ టు ఆల్వేస్ డ్రీమ్ ఆఫ్ బికమింగ్ ఎన్ యూట్యూబర్ చిన్నప్పుడు. ఓకే. బట్ దాని తర్వాత ఏమైంది అంటే అది అవ్వలేదు. అంటే ఇంట్లో వాళ్ళు సహకరించకపోవడం, "నువ్వు చిన్న పిల్లోడు నీకేం తెలీదు" అంటే అనడం. చిన్నప్పుడు బోలెడు కలలు కంటాం. మీరు, నేను అందరూ అలాగే ఆ! కంటాం. ఎవరైనా అది అయ్యారంటే చెప్పండి సంతోషిస్తాం. ఎగ్జాక్ట్‌లీ. బట్ తర్వాత ఈ నేను పోలీస్ ఆఫీసర్ అన్నాను, ఆర్మీ ఆఫీసర్ అన్నాను, డాక్టర్ అన్నాను, ఇంజినీర్ అన్నాను. బట్ ఇంజినీర్ కూడా అవుతానో లేదో తెలీదు. మేబీ సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ అవుతాడేమో. ఏమో తెలీదు. అవుతాడు. ఏమో తెలీదు. సక్సెస్‌ఫుల్ యూట్యూబర్ నేను అవుతాడు. చాలా అన్నాను. చాలా అన్నాను లిటరల్లీ మమ్మీతో. చాలా అంటే డాక్టర్ బోలెడు బట్ ఏంటి నిమిషానికి కాదు నెలకోటి మార్చేటోడిని. నెలకో గోల్ మార్చేటోడిని. నేను 8థ్ క్లాస్ వరకు అదే అనుకున్నాను గానీ తర్వాత బట్ ఫిజిక్స్ లాస్ట్ ఇయర్ నుంచి ఒకే ఒక గోల్ మానిటైజేషన్ అవును. కంప్లీట్ చేయాలి. యూట్యూబ్‌లో గెలాలి. గెలుస్తాడు గెలుస్తాను అని నమ్మకం కొన్ని ఉందంతే. రోజుల్లో గెలుస్తాడు దేవు. అవన్నీ హ్మ్. మనం చూసి బ్యాక్‌గ్రౌండ్‌లో టిట్ టిట్ టి ఓహ్! కాపీరైట్ పడిపోద్ది. టిన్ టిన్ సారీ. టిన్ ఇఫ్ యూ నో 'డ్యూడ్‌లో' లాస్ట్ మ్యూజిక్ ఇఫ్ యూ ఓహ్! నో దా బీజీఎం వస్తది. సో, ఏమో అది వాళ్ళదై బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. సో, లాస్ట్‌లో చెప్తానులెండి. సో, ఏంటంటే హ ఐ ఆల్‌వేస్ నేను బీటెక్ వచ్చాకే ఐ ఐ నా మట్టుకు నేను పక్కనోళ్ళ మాటలు వినకుండా నా డెసిషన్స్ నేను తీసుకోవడం స్టార్ట్ చేశాను.
అందులో ఫస్ట్ నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే సిటీ ప్రెసిడెంట్ అవ్వడం స్ట్రీట్ కాజ్ కి. సిటీ ఒక ఆర్గనైజేషన్ కి ఇంకా నేను సిటీ ఒక ప్రెసిడెంట్ అనుకుంటే ఆ వైశాఖపట్నం ప్రెసిడెంట్ మన జగన్ భయ్యా అనుకున్నాను. ఒక ఆర్గనైజేషన్ కి సిటీ ప్రెసిడెంట్ గా చేశాను. ఇప్పటికీ నన్ను ఆ ఆర్గనైజేషన్ లో ఏవైనా అయినా కూడా ఏమైనా కొత్తగా చేయాలనుకున్నా, ఏమైనా చేయాలి లైక్ ఇఫ్ దే వాంట్ డూ సంథింగ్ హెల్ప్‌ఫుల్ ఫర్ పీపుల్, ఐ యామ్ ద ఫస్ట్ వన్ టు లైక్ వచ్చి నాకు చెప్తారు. అండ్ ఆ లవ్, ఆ కేర్, ఆ ఎఫెక్షన్ దానివల్ల ఐ స్టార్టెడ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేయాలి. మనీ ఎర్న్ చేయాలి. పీపుల్‌కి హెల్ప్ చేయాలి. ఇదే నా గోల్. నేనెప్పుడు కూడా మా మమ్మీ కూడా ఎప్పుడు చిన్నప్పటి నుంచి షీ హాడెడ్ ఎ విష్ ఆఫ్ అడాప్టింగ్ ఎ గర్ల్ చైల్డ్. సో, మా మమ్మీ కోరిక నేను తీర్చడానికి నాకు నిజంగా యూట్యూబ్ అందుకే స్టార్ట్ చేశాను. మెయిన్ రీజన్ నాదదే. ఐ వాంట్ హెల్ప్ పీపుల్. ఎందుకంటే నేను స్ట్రీట్ కాజ్‌లో వర్క్ చేసినప్పుడు నేను చాలా దగ్గరగా చాలా స్టోరీస్ విన్నాను. ఆ టైంలో నాకు ఒక లీడర్‌గా సిటీని బిల్డ్ చేయడం వాస్ మై టాస్క్. అంటే ఒక ఆర్గనైజేషన్ స్టేబుల్‌గా ఉంటే ఫ్యూచర్ తరాలనేవాళ్ళు వాటిని డెవలప్ చేసి ఇంకా ఎక్కువ మందికి హెల్ప్ చేయగలరు. నేను సిటీని బిల్డ్ చేయడంలోనే ఆగిపోయాను. ఇప్పుడు మాకు జూనియర్ బోర్డ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అమేజింగ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. షౌట్ ఔట్ టు 25, 26 బోర్డ్ ఆఫ్ స్ట్రీట్ క్లాస్ సో, ఈ పాడ్‌కాస్ట్‌ని మనమైతే పార్ట్స్‌లోకి చేస్తే గాని మనకు బెటర్ వే అండి. యువర్ విష్. ఎందుకంటే ఆల్రెడీ 44 మినిట్స్ అయితే అయిపోయింది. చాలా ఎక్కువ మన స్టోరీ అయితే మాట్లాడాం. సో, కొద్దిగా మీరు చెప్పండి వాట్ యాన్ ఇన్‌ఫ్లుయెన్సర్. సో, ఇప్పుడు చాలా మందికో మిత్ ఉంటది. లైక్ ఇట్స్ ఈదర్ పాడ్‌కాస్ట్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది. చాలా మందికో మిత్ ఉంటది. అదేంటంటే ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌లు అంటే డబ్బులొస్తాయి. ఫ్రీగా ఫుడ్ ఇస్తారు. థాంక్ యూ సో మచ్. నువ్వు ఈ క్వెషన్ ఎప్పుడెప్పుడు అడుగుతావు అని వెయిట్ చేస్తాను. ఐ విల్ టెల్ యూ సంథింగ్. ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నేను ఇప్పటి వరకు అంటే కన్సిస్టెంట్‌గా లేను గాబట్టి నాకు ఇది రాలేదు. మరి పెయిడ్ పెయిడ్ ప్రమోషన్స్ ప్రమోషన్. రాలేదు. ఇప్పటి వరకు నేను చేసిన కొలాబరేషన్స్ అన్నీ కూడా బార్టర్ కొలాబరేషన్స్. అంటే వాళ్ళు నాకు ఫుడ్ ఫ్రీగా సర్వ్ చేశారు. నేను ఆ ఫుడ్ తిని రివ్యూ ఇచ్చాను. ఇప్పటి వరకు నేను ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఏమైనా సంపాదించానా అంటే, ఒక సంవత్సరం మొత్తం కలుపుకొని రూ. 8,500 సంపాదించుంటా. ఇట్స్ సంవత్సరానికి. సంవత్సరానికి. ఓకే. మేము అంతగా అదే సంపాదించలేము. అదే నా తోటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ అది ఆళ్ళ నెల లక్షల్లో నెల సంపాదన. ఒక లక్షల వారం సంపాదన సంపాదన ఆళ్ళకి. నిజం. ఒక 1 వీక్‌లో తెలుసు. సంపాదించిన రోజులు కూడా ఉన్నాయి కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్‌కి. కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ 1 వీక్‌లో, 1 మంత్‌లో ఎర్న్ చేసినట్లు కూడా ఉన్నాయి. కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, నాట్ ఎవ్రీ సింగిల్ టైమ్ ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ డబ్బులిస్తేనే జెన్యూన్ రివ్యూ ఇస్తారని లేదు. నేనైతే నాకు ఫుడ్ నచ్చకపోతే వీడియో ఆపేస్తాను నేను. ఓకే. వీడియో పోస్ట్ చేయను. ఎందుకంటే నెగెటివ్ రివ్యూ చెప్పి వాళ్ళకున్న బిజినెస్‌ని పాడు చేయడం ఎందుకని చెప్పి నేనైతే ఎప్పుడు వీడియోస్ అది చేయను. కరెక్టే. ఆళ్ళేదో చేస్తున్నారు. నేనైతే ఎళ్లి చెప్తాను ఓనర్‌కెళ్ళి. ఇది బాలేదు. ఇది ఫాల్ట్ ఉందండి. మనం చేయాల్సింది ఇది. మీరు చూసుకోవాల్సింది ఇది అని నేను వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేసేసే బయటికెళ్తాను. నేను వీడియో అయితే పోస్ట్ చేయను ఏమనుకోకండి. ఇఫ్ మీరు ఇంకా నెక్స్ట్ టైమ్ ఇంకా బెటర్‌గా చేయండి. ఫుడ్ అప్పుడు బావుంటే ఖచ్చితంగా వీడియో పోస్ట్ చేస్తాను చెప్పొచ్చేసిన రోజులు యాహ్! చాలా నిన్న ఉన్నాయి. చూసాం కదా! నిన్న అయితే తొందరలోనే వస్తది ఆ వీడియో చూడండి. ఆయన ఎక్స్‌ప్రెషన్ అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. బట్ నా స్లాంగ్ వ్లాగ్‌లో ఒకలాగా ఉంటది. మీరు ఫుడ్ ప్రమోషన్ నేను ఛాలెంజ్ ఇచ్చాను. ఆ వీడియోలో ఛాలెంజ్‌లో ఇంకో ఛాలెంజ్ ఇచ్చాము అందులో ఆ నేను. ఛాలెంజ్ మాత్రం క్రేజీ ఛాలెంజ్ మీరు ఓకే. ఖచ్చితంగా చూడాలి. ఫస్ట్ దానికి ఆయన ఒప్పుకున్నారు. బట్ దట్స్ ద బెస్ట్ ఐ హావ్ ఎవర్ టేస్టెడ్ దట్ బ్రౌనీ బౌల్. బ్రౌనీ బౌల్. సో, ఫస్ట్ టైమ్ వాళ్ళు పెట్టారు. సో, అది 4, 6 మంత్స్ నుంచి పెట్టారన్నారు కదా! బట్ ఈయనైతే ఆ మూడ్‌లోకి సో, ఈరోజు అక్కడ వీడియోలో ఎలా ఉంటారో అక్కడ కూడా అలాగే ఉన్నారనమాట. సో, నేనేదో విచిత్రంగా చెప్తారేమో ఇంకా అసలు కొత్తగా ఏం చెప్తారేమో అనుకుంటే లేదు. ఈ వీడియోలో ఎలాగున్నారో ఆయన కూడా అక్కడ చిల్ డూడ్. సో, అలా అయిపోయింది. సో, ఇది ఇది డబ్బులు మిత్ కాదు నిజమే. అంటే కొంతమంది డబ్బులు తీసుకొని ఫుడ్ బాగోకపోయినా చెప్పేస్తారు. తెలుసు. చెప్పేస్తారు. ఏముంది ఆ రీల్‌కి వ్యూ రాకపోతే మీకు మెటా యాడ్స్ తెలిసే ఉంటాయి. ఇఫ్ యూ ఆర్ డేటా అనలిటిక్స్ స్టూడెంట్స్ హూ ఆర్ ఇట్ ఈస్ మీరైతే డిజిటల్ మార్కెటింగ్ సైడ్ ఉంటే మీకు తెలుస్తది. మెటా యాడ్స్ రన్ చేసి వీడియోకి రీచ్ తెచ్చుకుంటారు. అది మీరు మాకు మొన్న చెప్పారు. నాకు బిగ్‌గా రీచ్ రావట్లేదు భయ్యా అంటే నెట్ యాడ్స్ ఏసి అన్నారు. మెటా యాడ్ నా ఏసి నేనది ఎప్పుడు చేయను. యాడ్ ఏసేయాలి. ఐ ఓన్లీ ప్రిఫర్ నాకు కంటెంట్ ఉంటేనే చూడండి. కంటెంట్ లేదంటే ఎగ్జాక్ట్‌లీ. డిసప్పాయింట్ అయిపోయినా పర్లేదు. పర్లేదు నెక్స్ట్ టైమ్ బెస్ట్ ఇస్తా నీకు. నీకు నేను బెస్ట్ ఇస్తేనే నా కంటెంట్ నేను వస్తది కదా! కూడా సారీ స్టఫింగ్. లాస్ట్ ఇట్స్ ఫైన్. నేను కూడా అంటే అటువైపు క్లయింట్ అడిగారనుకోండి. అంటే మాకు రీచ్ రాలేదు. అంటే నాట్ ఎవ్రి రీల్ విల్ బి ఎ హిట్. అది కొన్ని సార్లు వ్యూస్ తక్కువొచ్చి క్లయింట్ డిసప్పాయింట్ అయితే ఖచ్చితంగా అప్పుడు మెటా యాడ్ ఎయ్యాలి. వాళ్ళు అడిగితే ఖచ్చితంగా మనం ఎయ్యాలి గానీ, ఓకే. నేను అలాగే ఎసాను. ఇప్పటి వరకు నాకు మొత్తం కూడా ఆర్గానిక్ రీచే. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చాయి అన్ని వ్యూసే నావన్నీ ఆర్గానికే. సేమ్. ఆర్గానిక్ రీచ్ ఈస్ ద బెస్ట్ రీచ్. ఎందుకంటే మీది బాట్ అకౌంట్స్ ఫాలో అవ్వడం లేకపోతే అలాంటివేమి ఉండవు. మీ రీల్ ఎవరైతే చూస్తారో అది యాక్చువల్ పర్సన్ చూస్తాడు. యాక్చువల్ పర్సన్ లైక్ చేస్తాడు. అట్‌లీస్ట్ a view or a share or a like will be from an
యాక్చువల్ పర్సన్. ఇట్ విల్ నాట్ బి ఫ్రమ్ ఎన్ రోబోట్ ఆర్ ఫేక్ సమ్ అకౌంట్. సో అందుకు. సో మార్కెట్‌లో చాలా మంది ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ పొల్యూటెడ్ ఉన్నారు. వాళ్ళ గురించి ఏం చెప్తారు మీరు? కర్మ విల్ టేక్ దెమ్ డౌన్ వన్ డే. ఎందుకంటే నేను కర్మ ఫలాన్ని బాగా నమ్ముతాను. మహేష్ ఓకే. సో నాట్ మిక్సింగ్ సమ్‌వన్ యాహ్! ఎనీథింగ్. బికాజ్ లైక్ ట్రూ. ఎందుకంటే నేను దగ్గరగా నేను చాలా క్లోజ్‌గా చూసాను. ఒక ఒక ప ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే ఫుల్లు విర్రవీగిపోయాడు. తనకి ఫుల్ ఫాలోవర్స్ వచ్చేస్తున్నారు. ఏంటి తర్వాత యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబర్స్ వచ్చేస్తున్నారని. బట్ హీస్ గెట్టింగ్ ఇట్ ఇన్ రాంగ్ వే. హీస్ గెట్టింగ్ సమ్ బాట్ అకౌంట్స్‌తో, బాట్ సబ్‌స్క్రైబర్స్‌తో కొనేస్తున్నాడు. అది ఆయనకి తెలుసు. చూస్తున్న మాకు తెలుసు. ఎందుకంటే ఇనార్గానిక్‌గా నీకు 10,000, 20,000 పెరిగిపోరు ఒక రీల్‌కి. అవును. మహా అయితే 1000 ఫాలోవర్స్ నాకు 1,000,000 వచ్చినందుకు జస్ట్ 600-700 కొద్దిగా వైబ్రేషన్ ఆహ్, అవ్వండి. 600-700 ఫాలోవర్స్ వచ్చారు. ఆ 1,000,000 వ్యూస్ వచ్చిన ఓకే. రీల్‌కి. అలాంటిది ఒక 500,000 వ్యూస్‌కి 10,000 ఫాలోవర్స్ అంటే ఎవరైనా నమ్ముతారా? సో, ఉప్స్. బట్ షిట్. లేటర్ ఆన్ తన అకౌంట్ బ్యాన్ అయిపోయింది. తన యూట్యూబ్ నుంచి బ్యాన్ అయిపోయాడు. ఓకే. అంటే ఈజీ మనీ అనేది ఎప్పుడు కూడా మీరు ఈజీ దారి ఎతుక్కోవద్దు. ఎత్తుక్కోవద్దు. ఎగ్జాక్ట్‌లీ. నాకు కరెక్ట్‌గా ఇంకా వాచ్ అవర్స్ నాకు కంప్లీట్ అవ్వలేదు. ఏప్రిల్ 24థ్ ఈరోజు ఏప్రిల్ 14థ్ ఇంకా 10 డేస్ ఉంది. బట్ నా లోపల చాలా టెన్షన్ ఉంది. అమ్మ వాచ్ అవర్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఇంకా ఒక 1000 ప్లస్సే ఉన్నాయి. ఆ త త 1500 ప్లస్సే ఉన్నాయి. 1500 ప్లస్ అమ్మో! ఏటవుతదిరా కంగారు పడుతున్నాను లోపల. బట్ ఏదో ఒక్క వీడియో వైరల్ అవుతది అని నమ్మకం ఉంది. ఏదోటి అవ్వకపోయినా పర్లేదు. మళ్ళీ ప్రయత్నిద్దాం. ఆ నమ్మకం అయితే వచ్చిసింది. సో, అది ట్రై చేద్దాం. బట్ ఇప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదు. చాలా అంటే చాలా ఇప్పుడు అప్‌కమింగ్ క్రియేటర్స్ నేను చూసాను. చాలా మట్టుకు చూసాను. మ నా కాలేజ్‌లో చాలా మందిని నేను సపోర్ట్ చేస్తానంటాను. పర్సనల్లీ చెప్పాలంటే మా రెడ్డి వ్లాగ్స్ అందగాడు మా కాలేజ్‌లో ఉంటాడు. రెడ్డి వ్లాగ్స్ నన్ను చూసి చేస్తాను. ఇప్పుడు బాయ్‌కి కరెక్ట్ క్లోజ్ టు 1,000 సో షౌట్ ఔట్ మీరేదో అన్నారు కదా! షౌట్ షౌట్ ఔట్ ఔట్ టు రెడీ వ్లాగ్స్. అది ఫస్ట్ టైమ్ నేను కూడా షౌట్ ఔట్ అని. షౌట్ ఔట్ టు రెడ్డి వ్లాగ్స్ అన్నమాట. సో తొందరలోనే 1000K అయితే రెడ్డి బాయ్ రీచ్ అవ్వబోతున్నారు. వ్లాగ్సే చేస్తాడు. లాంగ్ వీడియో కంటెంట్ ఉండదు. బట్ ఐ లవ్ హిమ్. ఎందుకంటే సింప్లిసిటీ నేను సింప్లిసిటీగా ఉంటాను. ఎవడొచ్చి నన్ను వచ్చి అడిగినా, "బ్రో నువ్వెవరు బ్రో" అంటే, "నువ్వు నేనెవరో నీకు తెలియకపోయినా పర్లేదు. ఐ విల్ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. ఐయామ్ గొప్పగా చెప్పుకోండి. ఐయామ్ దేవ్ వ్లాగ్స్ ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్‌లీ. అని. నేను దేవ్ గోపి బీ ఎవడైనా వచ్చి డౌన్ టు ఎర్త్. అడు మీరు కాంటెంట్ క్రియేషన్‌లో ఉంటే, ఎవరైనా మిమ్మల్నొచ్చి అభిమానంగా మీతో మాట్లాడుతుంటే, బీ డౌన్ టు ఎర్త్. అది మాట్లాడండి. ఎప్పుడైనా మిమ్మల్ని ఏదో ఒక రేంజ్‌లో పెడతది. పెడుతుంది. మీరు చాలా చోట్ల చూసుంటే సెలబ్రిటీలు ఆళ్ళని మనం ఎంత అడ్మైర్ చేస్తాం. యూ నో హూ అలాగా ఈస్ మై ఇన్‌స్పిరేషన్ టు బీ ఇన్ థాట్ వే డౌన్ టు ఎర్త్? ఎవరు? రష్మిక. రష్మిక మందన. ఓకే. మొన్నే పెళ్లయిపోయింది. అక్క. ఎందుకు అంటే బికాజ్ నేను 'రష్మిక మందన' ఐ లవ్ హర్ యాక్టింగ్. ఎందుకు పీపుల్ హేట్ చేస్తారో అర్థం కాదు గానీ, ఆ అమ్మాయి మంచిగానే యాక్ట్ చేస్తది. అండ్ తన పర్సనల్ లైఫ్ కోసం ఎప్పుడైతే వేరే వేరే ఇన్‌ఫ్లుయెన్సర్స్ గాని, వేరే తనతో వర్క్ చేసిన కొలీగ్స్ గాని, తన హోప్ ఇంటర్వ్యూస్ రష్మిక చెప్పినప్పుడు మండన సీది సీ ఐ రియలీ హోప్ 'రష్మిక మందన' సీస్ దిస్ వీడియో. షీ ఈస్ సచ్ ఎ స్వీట్ హార్ట్. తను దిస్ ఇస్ ఫర్ హర్. అయ్యో! నాకు ఇది రాదండి. దిస్ ఇస్ ఫర్ హర్. బికాజ్ షీ రియలీ టాట్ మీ హౌ టు బి డౌన్ టు ఎర్త్. ఈవెన్ ఛానెల్ పేరు చెప్తే స్ట్రైక్ పడతదో తెలీదు. ఒక ఇంటర్వ్యూలో లైక్ షీ సిట్స్ ఆన్ ఎ రెడ్ సోఫా. యాహ్! ఐ హోప్ పీపుల్ గెట్ ఇట్. ఒక రెడ్ సోఫా మీద కూర్చొని ఐ సా తను థట్. ప్రతి స్టూడెంట్స్‌తో పాడ్‌కాస్ట్‌లో నేను చూస్తాను నేను అందరివి. ఎగ్జాక్ట్‌లీ బావుంటది ప్రతి బావుంటది. పాడ్‌కాస్ట్. అండ్ అక్కడ కూర్చొని ద వే షీ ఈస్ టాకింగ్ విత్ ఆడియన్స్ లైక్ కాళ్ళ మీద కాలేసుకోకుండా కూర్చొని లైక్ ద వే విత్ హర్ హ్యాండ్ జస్ట్ ఎక్స్‌ప్లెయినింగ్ పీపుల్ వాట్ షీ ట్రూలీ ఫెల్ట్ ఫ్రమ్ హర్ హార్ట్. షీ ఈస్ ఎన్ ఐకాన్ అండ్ దట్ ఈస్ వేర్ ఐ హావ్ లెర్న్డ్. ఒక మనిషితో డౌన్ టు ఎర్త్ ఉంటే అదే. అండ్ ఆల్సో మీకు తెలుసో తెలీదో ఈ పేర్లు. నేను ఇంకా 3 పేర్లు చెప్తాను. టేలర్ స్విఫ్ట్, సెలీనా గోమెజ్, ప్రిన్సెస్ డయానా. ఈ 3 పేర్లు మీకు తెలిసుంటే టైలర్ షిఫ్ట్ ఎవరికీ తెలీదు అంటున్నారండి మీరు. Taylor Swift, Selena Gomez, and Princess Diana. All these 3 people also, 3 legends also have influenced me a lot to be a good person. ఎందుకు అంటే కైండ్‌గా ఉంటే పోయేదేం లేదు. లేదు. నీకే తిరిగొస్తది. ఇన్ ఎ బెటర్ వే. డెఫినైట్‌లీ ఇన్ ఎ బెటర్ వే. డెఫినైట్‌లీ అండ్ తిరిగొస్తది. సో దట్ ఈస్ వాట్ ఐ వుడ్ సే. ఇఫ్ యూ ఆర్ ఎన్ అప్‌కమింగ్ ఇన్‌ఫ్లుయెన్సర్ వాచింగ్ దిస్ వ్లాగ్ ఫర్ సంథింగ్, ఐ వుడ్ సే బీ కైండ్, ట్రస్ట్ యువర్ వర్క్, బీ కన్సిస్టెంట్. మై పర్సనల్ మోటివేషన్ ఈస్ మై ప్రీవియస్ వీడియోస్. అంతే నా ప్రీవియస్ వీడియో చూసి ఇంకా బెస్ట్ ఇంకా బెటర్ I ప్రీవియస్ have, ఇంకా I mean, I wanna say something. I have this one friend of mine. ఓకే. నేను ఎప్పుడైనా కూడా ఇలా డౌన్ నిన్న వీడియో మనది కొంచెం డౌన్‌లో ఉంది. అయింది కదా! నేను అయ్యో! నేను నన్ను డ్రాప్ చేసి ఆఫ్ ఎళ్ళాను కదా! చేశారా? అయితే తనకు కాల్ చేశాననమాట.
అరే ఇలా అవుతుందిరా వీడియో ఇలాగ అయ్యిందని ఐ స్టార్టెడ్ క్రైమ్ బికాస్ దట్ వాస్ టూ మచ్ ప్రెషర్ ఆన్ మీ. ఎందుకంటే నువ్వు నాతో చేసావు, నువ్వు అవును. డిసప్పాయింట్ నేనే అవ్వకూడదు, నీ హార్డ్ వర్క్ మీకు ఎలాగున్నారో నాకు కూడా స్టార్టింగ్ నుంచి నా బెస్ట్ ఫ్రెండ్ ఇంజనీరింగ్ లో దొరికిన తన "ఏ చంద్రు నాకు ఏదో పోయేడు వీడు రాలేదు." ఇలా ఏడుపు వచ్చేసి తను. అంటే, ఏ ఊరుకో 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 వస్తుంది. ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హర్ నేమ్. తన నేమ్ మెన్షన్ చేయకూడదు. బట్ షీ సో సపోర్టివ్. ఇప్పటి వరకు చాలా వీడియో ఆపేస్తాను యూట్యూబ్. సేమ్ నాకు కూడా ఎందుకు ఆ ఫ్రెండ్ నాకు మనకి చాలా సెట్ సపోర్టివ్. అవ్వదు, వాచ్ అవ్వలు రావట్లేదు, చిరాకు వచ్చేస్తుంది, హేటెడ్ వస్తుంది అంటే, లేదు నువ్వు చెయ్యు ఏదో ఒక రోజు అవుతావు, నీకు ఎక్స్పెక్ట్ చేసింది రీచ్ అవుతావు, గోల్ రీచ్ అవుతావు. తను అన్నది ఎప్పుడు పాజిటివ్ గానే మోటివ్ చేసింది. అఫ్ కోర్స్ మా మమ్మీ అప్పుడప్పుడు మా మమ్మీ తిడతారు. అప్పుడు మా మమ్మీ తిడతారు. బట్ అప్పుడప్పుడు మా మమ్మీ చాలా ఏదో రోజు ఇలాంటి ఇంకో పాడ్కాస్ట్ లో ఆంటీ ఫుడ్ తింటూ మేము చేస్తాం ఇంటర్వ్యూ. మీరు ఓకే అంటే మీకు కావాలని ఓకే. చెప్పండి. ఆల్వేస్ ఎవ్రీవన్ ఆర్ వెల్కమ్. అందరికి వండి పెట్టడం అంటే మాకు ఇష్టమే. సో కమింగ్ బ్యాక్ టు ద పాయింట్, ఆ ఫ్రెండ్ నేను కాల్ చేసి చెప్తుంటే నువ్వు ఫస్ట్ ఫీల్ అవ్వ, ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. ద వే హీ మోటివేటెడ్ మీ. సమ్టైమ్స్ వీ నీడ్ సచ్ పీపుల్ ఇన్ అవర్ లైఫ్. అండ్ ఆల్సో హ్యావింగ్ సచ్ గ్రేట్ ఫ్రెండ్స్ ఈజ్ అ బ్లెస్సింగ్ ఫర్ అస్. ఎందుకంటే కాంటెంట్ క్రియేషన్ జర్నీలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. డౌన్స్ ఎక్కువ ఉంటాయి. డౌన్స్ ఎక్కువ ఉంటాయి. అప్స్ లో అందరూ ఉంటారు. నీకు 1 మిలియన్ రీచ్ వచ్చింది, ఇంతమంది ఫాలోవర్స్ వచ్చారు, నీకు ఈ సెలబ్రిటీ నీ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ లో కామెంట్ చేశారంటే అందరూ వచ్చి చెప్తారు నీ రీల్ రీచ్ రాలేదు, నీకు ఇన్ని వ్యూస్ రాలేదు, ఈ వీడియోలో నీకు మిస్టేక్స్ ఉన్నాయి, నువ్వు డిసప్పాయింట్ అయ్యావు అన్న టైంలో నీకుండే ఫ్రెండ్ ఈస్ ద ట్రూ వన్. అండ్ ఐ ఆమ్ గ్రేట్ఫుల్ టు హ్యావ్ సచ్ ఫ్రెండ్ ఇన్ మై లైఫ్. అండ్ యూ మస్ట్ ఆల్సో బి గ్రేట్ఫుల్. థ్యాంక్ యూ. అంతా వాళ్ళ లైక్ సమ్వాట్ గాడ్ సెండ్ దెమ్ ఇన్ అవర్ లైఫ్. చాలా మందికి ఎవ్రీవన్ విల్ హ్యావ్ దట్ 1% ఇన్ దేర్ లైఫ్ విల్ డెఫినెట్లీ పుష్ చేస్తే యూ కెన్ డూ ఇట్. నీ ఎబిలిటీస్ కన్నా నువ్వు మించి పరిగెట్టుకెళ్ళ ఎక్కడ ఉండాల్సిన అలాంటి ఫ్రెండ్స్ దొరకాలి. సో మా హర్ష గారు ఎక్కువ నాకు యూట్యూబ్లో సపోర్ట్ చేయలేదని అడుగు చెప్తే బాగా ఎక్కువ సపోర్ట్ చేయలేదంటే నేను ఎవరికి ఫస్ట్ బాధ వచ్చింది యూట్యూబ్ అంటే తనకే ఫోన్ చేసి చాలా ఉంది అంటే చెప్పేది. హర్ష గారికి ఎప్పుడు హర్ష గారు నాకు లిటరల్ ఒకసారి ఫోన్ చేసినట్టే హర్ష లైక్ మోస్ట్లీ మై ఫ్రెండ్స్తో మాట్లాడంటే డబ్బులు లేవు నా దగ్గర, హలో కూడా ఉండదు. ఫోన్ ఎత్తామా ఎంత కావాలి ఫస్ట్ డబ్బులు ఉన్నాయి ఎంత కావాలి అని అడుగుతాను. లేదు మా డబ్బుల కోసం అయితే చెప్పమా అంటే డబ్బులు లేవు అనుకోండి, ఫోన్ ఎత్తి డబ్బులు లేవు ఏడో చెప్పు, ఆ డబ్బులు లేవా ఓకే అంతే. డబ్బులు లేవా అంటే ఓకే హ్యాంగ్ అప్ ఇంకొని అడుగుకుంటూ అంతే. డబ్బులు అక్క చెప్పమా ఆ స్లాంగ్ చెప్పమా ఏంటి విషయాలు అంటే అలా 3 గంటలు సాగుద్ది. కానీ హర్ష ఎప్పుడు నాకు డబ్బుల కోసం ఎప్పుడో రేరుగా ఫోన్ చేస్తాడు. కానీ ఇప్పుడు మా ఆకలేస్తుంది మా 150 రూపాయలు కావాలి, 100 రూపాయలు కావాలి అంటే అప్పుడు కూడా 100 రూపాయలు కూడా లేవు. ఫ్రెండ్స్ అండ్ ఆల్ నాకు బట్ మా ఇద్దరు నాకు ఎత్తాం హలో కూడా ఉండదు. హలో ఎవర్రా అంటే మామ డబ్బులు లేవు ఓకే మా డబ్బులు ఓకే ఎంత కావాలి డబ్బులు ఉన్నాయి అనుకోండి, అది లిటరల్లీ 1000 1500 ఎంత దాచుకోను ఎంత కావాలి అంటే 150 కావాలి ఓకే ఫోన్ పేలో వచ్చేస్తుంది. ఇంకేటి చెప్పండి ఇంకేట్ లేదు ఓకే తిరిగి ఫోన్ చేస్తానంటే ఓకే ఆ ఫోన్ రాదు మళ్ళీ ఫోన్ రాదు 10:30 అయ్యింది ఇంకా రాడేంట్రా వీడు అన్నట్టు ఎదురు చూస్తాను నేను. బట్ రాడు అప్పుడు ఫోన్. బట్ అప్పుడప్పుడు ఫోన్ చేస్తే రాత్రి 2 గంటలు ఫోన్ చేసిన ఎత్తుతాడు. నేను ఆడు నాకు ఫోన్ చేస్తే డిఫరెంట్ ఫన్నీ ఫ్రెండ్స్. అబ్బాయి కాబట్టి ఇప్పుడు నాకు సపోర్టివ్ వేరే ఉమెన్, అమ్మాయి లేడీ కాబట్టి 12 గంటలు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇంట్లో చెప్తారు వాళ్ళకి ఇద్దరికి వేస్తారు కాబట్టి. బట్ honestly we're always grateful to have such friends who support us. అయ్యయ్యో మా ఆచి ప్రేమతో మా కోసం కాఫీ టీయా కాఫీ అనుకుంటుంది. సో పాడ్కాస్ట్లు ఇలాంటివి వస్తాయో తెలియదు బట్ ఇట్స్ రిఫ్రెష్మెంట్ తీసుకొచ్చారు మా సో తాదు ఆల్రెడీ చాలా 1 అవర్ క్లోజ్కి వెళ్ళిపోయింది. లెట్స్ మేక్ దిస్ సమ్ పార్ట్ 2 అనమాట. చాలా మా లైఫ్ స్టోరీయే ఎక్కువ చెప్పాం. సో క్రియేటర్స్ లైఫ్ స్టోరీ కోసం ఎవరినైనా చెప్పమన్నా చాలా మంది చెప్తారు భయ. సో ఈ లొకేషన్లో కాకుండా నెక్స్ట్ ఇంటరాక్షన్ మాత్రం ఒక మంచి లొకేషన్లో చేస్తాను. బట్ డెఫినెట్లీ ఇది పార్ట్స్ కింద అయినా చేసి పోస్ట్ చేస్తాను. మేక్ ష్యూర్ యు సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాలి బట్ ఈ వీడియో అప్పుడే ఎండ్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడు చెప్తున్నాను పార్ట్ 2. సో ఇప్పుడు మళ్ళీ మేము ఇంక బ్రో ప్రమోషన్కి ఎక్కడికి వెళ్ళాలన్నారు. తీసుకెళ్తాను ఇప్పుడు ఏమో తెలీదు ఎలా చేస్తారు ఏదో ఇంట్లో పంపిస్తారా లేదు కూడా తెలియదు. సో మొన్న రీసెంట్లీ దాని నుంచి అది చెప్పేస్తున్నా ఈ పాడ్కాస్ట్ గురించి
సో రఘు పాడ్కాస్ట్ అయితే నేనైతే చేయడం జరిగింది. డెఫినెట్లీ ఈస్ రఘు కాలేజ్ ప్రెజెంట్ ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్. అని పేరు రాహుల్. నో సార్, ఇనిషియల్ మాకు తెలియదు సార్. బట్ డెఫినెట్లీ ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన రెస్పాండ్ అయ్యి నేను యాక్చువల్లీ ప్రైవేట్ చేశాననమాట పాడ్కాస్ట్ని. మళ్ళీ ఆయన రెస్పాండ్ అయ్యి సో డోంట్ మేక్ ఇట్ ప్రైవేట్, చాలా పాజిటివ్గా రీచ్ అవుట్ అయ్యి అంటే లైక్ ఒక హై అథారిటీ పర్సన్ జెనిన్ భాయ్ కూడా ఉన్నారు. జెనిన్ భాయ్ లిటరలీ మెసేజ్ అంతా హెల్ప్ చేస్తుంది. నాకు ఐఎమ్ ఫ్రమ్ దుంపల్బడి. లిటరలీ చెప్పాలంటే టింపనీ అంత పెద్ద పెద్ద స్కూల్స్ లో చదివి దుంపలు పడి అంటున్నాడు ఈ అబ్బాయి. లిటరలీ నేను స్టేజ్ ఫియర్ ఉండదు సార్. మాకు శ్రీరామకృష్ణ స్కూల్ ఈజ్ మై బెస్ట్ స్కూల్. ఎందుకంటే రోజు మాకు అవసరం లేదు బ్రో, రోజు కిందకు వచ్చి న్యూస్ చదివిపించేవారు. టాపిక్ ఆఫ్ ది డే, థాట్ ఆఫ్ ది డే, ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క Thought of హౌస్. the day. ఈ రోజు నేను అక్కడ నించోని కెమెరా ముందు మాట్లాడంటే అది మా స్కూల్ ఎవ్రీ వన్ ప్లేస్ ద కీ రోల్. Same. నా Shout out to రాజేశ్వరి నా my స్కూల్ fifth class English teacher. నా స్కూల్ నేను వేసిన అయ్యప్ప దీక్ష అవన్నీ నాకు ప్రతిదీ ఒక్కొక్కసారి నేర్పిస్తుంది అన్నది ప్రతిసారి నాకు హెల్ప్ చేసుకుంటూనే వచ్చాయి. సో లైఫ్ లెసన్స్ అన్ని తీసుకొచ్చి ఒక యూట్యూబ్లో అప్లై చేశాను అనమాట. బట్ డెఫినెట్లీ అవుతుంది అది. అవుతుంది అయిపోతుంది. వన్ డే ఏదో ఒక రోజు మనం ఏదో ఒక మంచి రేంజ్లో ఉండి డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను. నేను ఎంత ఎత్తుకు ఎదిగినా అంత పొగరైతే చూపించే సంస్కారం నేను అలాగే పెంచారు మమ్మల్ని. అలాగే ఉంటాం. నేను మారబుద్ది లేదు. మీరు ఈయన చెప్పారు యాటిట్యూడ్ అన్నట్టు. నేనైతే నన్ను ఎవరు కలిసినా ఫోన్ నెంబర్ అయినా ఇస్తాను, ఇదైనా చేస్తాను, మాట్లాడదాం ఎడ్యుకేషన్ గురించి అంటే. మోస్ట్లీ చాలామంది అది ఎడ్యుకేషన్ కోసం కాంటాక్ట్ అవుతారు. సో ఆల్ థ్యాంక్ యూ, దండం పెట్టి థ్యాంక్ యూ చెప్తాను. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ డే. నేను చెప్పాలండి. నేను చెప్పాలి. సో నాకు ఎడ్యుకేషన్ కోసం సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ డెఫినెట్లీ ఇదైతే ఆగదు. ఎడ్యుకేషన్ సిస్టమ్ చేంజ్ చేసేంత వరకు వీ విల్ గివ్ అవర్ బెస్ట్. అట్లీస్ట్ మేమైనా ఒక Whatever ఎడ్యుకేషన్ he's సిస్టమ్. doing is not a small fight. Changing an education system is a huge thing, but that is a great initiative there. థ్యాంక్ యూ. Wishing you all ఆల్ the best for that. ఆల్ థింగ్స్ గోస్ టు యూట్యూబ్ అండ్ మై హర్ష ఫ్రెండ్, ఇంకా మా మమ్మీ, ఎవ్రీవన్. కొన్ని మంది సపోర్టర్స్ నాకు అందులో కొద్దిగా మీరు యాడ్ అయ్యారు. మొన్నే మనం కలిసింది కూడా కొద్దిగా అది డిఫరెంట్ వే. లైక్ ఈయన నేను ఎలా కలిసామంటే ఇప్పుడు ఫన్నీయెస్ట్ వేలో వెళ్దామంటే ఈయన ఎవరిని కలిసంటే సార్ గుడ్ మార్నింగ్ సార్ ఇలా అంటే నేను అలాగే ఉంటా. సో బ్రో నేను ఇలా పాడ్కాస్ట్ చేయాలనుకుంటున్నాను, ఇలాగే మాట్లాడు బ్రో ఇలా ఈయన కూడా ఇద్దరు అలాగా Sound లేదు, నేను అయ్యో తప్పకుండా చేద్దామండి. ఈయనేమో వచ్చేలాగా నేనేమో ఏదో పని వల్ల ఇలా వచ్చి అయ్యా చెప్పండి అయ్యా భుజాలన్నీ దగ్గరికి వేసుకొని నేను భుజాలన్నీ దగ్గరికి వేసుకొని ఇలా మాట్లాడే అంటే లైక్ ఫస్ట్ ఎస్ఎఫ్ఐకి థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎస్ఎఫ్ఐ లేకపోతే వైజాగ్ ఎస్ఎఫ్ఐ లేకపోతే మేము ఇద్దరం ఇలా కలిసేటోళ్ళం కాదు. వాళ్ళతోని పాడ్కాస్ట్ చేస్తానని బట్ ఇదిగోండి ఈ సెటప్తో కొద్దిగా వాళ్ళు పిలిస్తే కొద్దిగా ఆక్వర్డ్గా ఉంటుంది. మై డియర్ కామ్రేడ్స్. సో ఆ కామ్రేడ్స్ అంటే చూడండి గూస్ బంప్స్ అయితే వస్తున్నాయి నాకు. కామ్రేడ్స్ అంటాం. సో ఆ కామ్రేడ్స్ అందరికి బిగ్ సెల్యూట్ అనమాట. ఈరోజు అంబేద్కర్ జయంతి. సో ఎగ్జాక్ట్లీ సో సెల్యూట్ టు కామ్రేడ్స్, ఎవ్రీ కామ్రేడ్. సో ఎస్ఎఫ్ఐ లేకపోతే మేము ఇక్కడ కలిసేవాళ్ళం కాదు. బట్ ఫస్ట్ నేను వచ్చి ఈయన ఎస్ఎఫ్ఐ వాళ్ళతో మాట్లాడు బ్రో ఐఎమ్ దేవ్ వ్లాగ్స్ నేను పాడ్కాస్ట్ చేస్తాను చెప్పండి. నేను అంటే ఈ స్టార్టింగ్ అలాగే మాట్లాడతారు. లంచ్ అక్కడ మాకు ప్రొవైడ్ చేశారు. ఈయన కనబడలేదు లంచ్ తినేటప్పుడు నాకు. లంచ్కి డిన్నర్కి తేడా తెలీదు. సో డిన్నర్ ప్రొవైడ్ చేస్తే ఈయన అసలు కనబడలేదు నాకు. బట్ నేనైతే వినమ్రతగా ఇలాగా అయ్యా వద్దయ్యా అన్నట్టు అలా అయితే మాట్లాడుకున్నాం. బట్ ఒక 2 months కాంటాక్ట్ లేదు. బట్ వెంటనే వైజాగ్ బైట్స్ ఫాలో అప్పుడు కొట్టి బ్రదర్ నోరు తిరగలేదు. ఫస్ట్ ఇన్ పేరు ZDANNయ్యా ZENNయ్యా ఏట్రా బాబు కొత్త పేరు అనుకునేవాడు. నా పేరు సంచలనం ఇప్పటికి వైజాగ్ లో ఎవరికి ఉండదు ఆ పేరు. బట్ బాగుంది భయ్యా జెన్ అండి. జెనిన్ జనరేషన్ చేంజ్ చేశాను జెనిన్ న్యూ స్లోగన్. సో అలా బట్ ద ఫస్ట్ మీట్ ఫ్రమ్ జెనిన్ భయ్యా ఈజ్ ఏ క్రేజియస్ట్ మూమెంట్. నాట్ క్రేజియస్ట్ బట్ ఫన్నీయెస్ట్ వినమ్రత మూమెంట్ అది. ఇలా కొనుక్కొని భయ్యా తర్వాత ఇంకా వి బికేమ్ ఏ చిల్ డూడ్స్, ఫుల్ వైబ్ అవన్నీ అయ్యేవాళ్ళం. ఇప్పటికీ అలా వైబ్ అవుతున్నాయి, తిరుగుతున్నాం. ఇప్పుడు వెళ్ళి వైబ్ అవ్వాలి మళ్ళీ కొద్దిగా. బట్ అక్కడికి వెళ్ళి ఆయన స్వీట్ ఇప్పిస్తారా కారం ఇప్పిస్తారా తెలీదు. ఇప్పుడు దేవ్కి బట్ ఏదైనా తినేయడమే అన్నట్టు అయిపోయింది. బట్ ఫుడ్ బ్లాగర్స్ కష్టాలు ఎలాగుంటాయి చెప్పండి.
లిటరల్ నేనైతే చూసాను. మన మనం ఇలా స్పూన్ పెట్టుకొని మన వీడియో తీసుకున్నట్టు తింటాం. నెక్స్ట్ మినిట్ ఎవరైనా వచ్చారు క్లిప్ తీసుకుందాం అనుకోని అదే వెంటనే పక్కన ఫుడ్ పెట్టేసి వెళ్ళి తీయాలి. నాకైతే అది చాలా నచ్చింది. ఎందుకంటే తినేటప్పుడు నన్ను ఎవడో గెలిగాడనుకోండి, దే సీ మై పబ్లిక్ లో విశ్వరూపం. విశ్వరూపం చూస్తారు. కొడైనా కొడేస్తాను. తినేటప్పుడు చాలా తిన్నప్పుడు నా ప్లేట్‌లో చేయి పెట్టడం, తండాలు కూడా జరిగాయి. లైక్ అది వేరే ఏజ్ గ్రూప్‌లో అండి. అప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది. తినేటప్పుడు ఎవడు నన్ను గెలకూడదు. తినేటప్పుడు గెలికాడా చచ్చాడే. అమ్మా అయిపోయాడు. అలా అయితే అయిపోయింది. బిర్యానీ ఒకవేళ దేవ్ ప్లేట్ లో బిర్యానీ ఎక్స్ట్రా ముక్కున్నా మీరు తీసుకోవద్దు. అడగండి ఇచ్చేస్తాడు. అడగండి ఇచ్చేస్తాను. బట్ మా బాబాయ్ వాళ్ళ నుంచి నాకు లిటరల్లీ అది ఇలా ఇలా లాగేసుకొని ఇలా తీసి నా ప్లేట్‌లో వేయడం చాలా అయితే చేశారు. సో కమింగ్ బ్యాక్ కొన్ని టు ద పాయింట్, ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ గా మీరు అడిగే క్వెషన్ మళ్ళీ మర్చిపోయాను. ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మీరు అసలు ఎలాగ అసలు ఆ కష్టాలు నిన్న నేను చూసాను. ఇమాజిన్ నిన్న నేను 10 మంది పర్సనల్‌గా నిన్ను అలా చూసాను. చూస్తూ ఉన్నారు. వీడియో చేస్తున్నప్పుడు ఎలా ఉంటుంది? నీకు తినబుద్ధేస్తదా? నేనైతే సిగ్గులేకుండా చూస్తాను. నాకు ఎవడ్రా చాలా మీరు? ఇలాగా నాకు ఆకలేస్తుంది. నేను లిటరల్లీ ఓ అంటున్నారు. అని చెప్పేసి ఓ ఇలా వేసుకుంటున్నాను. నేను ఇలా తింటూ ఉంటాను. పక్క నుంచి బ్యాక్‌గ్రౌండ్‌లో మా ఫ్రెండ్ అన్న అంటారు. ఒరేయ్ ఆగండ్రా తిననివ్వండ్రా ఫస్ట్ ఒక్క నిమిషం తిననివ్వండ్రా అని. అక్కడ వీడియో అవ్వదు. నవ్వొచ్చేస్తది. మా కళ్యాణం తినవే ఫాస్ట్ తినని తిడతాడు. అలా ఫుడ్ చల్లబడిపోతుంది. లైక్ కష్టాలు అంటే ఫస్ట్ మీరు అక్కడ టైమ్ మేనేజ్‌మెంట్. మీరు అక్కడికెళ్ళి షూట్ మీకు ఒక నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది అంటే షూట్ ఫాస్ట్‌గా ఫినిష్ చేస్తారు. కొన్నిసార్లు ఫుడ్ ఆన్ టైమ్ రాదు. రాదు. డిలే అవుతది. అది. కొన్నిసార్లు ఫుడ్ వాళ్ళు కంగారులో చేసివ్వడం వల్ల సరిగ్గా రాదు. టేస్ట్ బాగోదు. బట్ అక్కడ రియాక్షన్ ఎలాగివ్వాలో అర్థం కాదు. అన్ని ఐటెమ్స్ బాగుండి ఒక ఐటెమ్ బాగోకుండా అయిపోతుంది కొన్నిసార్లు. చాలా ఉంటాయి. మెయిన్ ప్రాబ్లమ్ నేను ఏదైతే ఫేస్ చేశానో లైక్ ఫోటోస్ అదే వీడియోగ్రఫీ విషయంలో. నేను ఒకళ్ళ మీద అంటే లైక్ బికాజ్ ఐ డోంట్ హావ్ ఎన్ ఐఫోన్ నాకు క్వాలిటీ ఫోన్ లేదు కాబట్టి నేను ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సొస్తది. సో, దానివల్ల నేను ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. అదే సేమ్ విత్ ఎడిటింగ్. నేను ఒకరి మీద డిపెండ్ అవ్వడం వల్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను తప్ప రెస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ వాస్ ఫన్. నాకు ఫుడ్ వ్లాగింగ్ నాకు ఆ రోజు షూట్ ఉంది అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను ఆకాష్‌తో కలిసి టైమ్ అంటే నాకు ఫ్రెండ్స్ కదా! ఫ్రెండ్స్. ఫ్రెండ్స్‌తో ఎక్కువ టైమ్ స్పెండ్ చేయడం చాలా ఇష్టం అన్నమాట. సో, వాళ్ళిద్దరితో టైమ్ స్పెండ్ చేయడం అవుద్ది, మాట్లాడుకుంటాము, నవ్వుకుంటూ ఉంటాం అని చెప్పి అనుకుంటాం. బట్ సమ్ టైమ్స్ అలా అవుతాయి. మెయిన్ కష్టం ఏదైనా వచ్చింది అంటే ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా నాకు అంటే కెపాసిటీ. ఆ కెపాసిటీ నాకైతే చాలా ఉంది. బట్ నేను అస్సలు లేదు. నాకు నచ్చలేదేంటంటే భయ్య నిన్న మనం వెళ్ళే దగ్గరికి ఎళ్లి కూర్చొని తినడం, మళ్ళీ సడెన్‌గా మీరు మధ్యలోనే ఏదైనా పని సగం తినారు, కిందన ప్లేట్ పెట్టేసి ఓకే. లెట్స్ షూట్ వీడియో ఆ సింక్‌లోకి నేను రాలేను. ఒక పని చేశానంటే ఫుల్ ప్లెడ్జ్‌గా తినేసి దాని తర్వాత పనికొస్తాను. ఇన్‌ఫ్లుయెన్సర్ అది ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అందుకని కాదు. నేను లైఫ్‌లో ఫుడ్ ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వలేను. తింటూ వాళ్ళకున్నంత పేషెన్స్, ఉంటే వాళ్ళకున్నంత స్ట్రగుల్స్ నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేను. వ్లాగ్స్ అంటే నేనిచ్చే ఒక్కగానొక్క బెస్ట్ సజెషన్ అదే అయ్యుంటది. కన్సిస్టెన్సీ మీకు చాలా బ్యాక్ స్లాషెస్ ఉంటాయి. ఎనకాల కత్తి పెట్టి పొడిచి తీసినా మీరు ముందుకి వెళ్తూనే ఉండాలి. అలా వెళ్తూ ఉంటేనే డెఫినైట్‌లీ యూట్యూబ్‌లో సక్సెస్ అవుతారు. అప్పుడు ఒక్కసారి మీకు మానిటైజేషన్ ఫిల్ అయిందంటేనా పైన చూసుకొని పైన చూడక్కర్లేదు. మీరు ప్రీవియస్ వీడియో మీకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రీవియస్ వచ్చేస్తది. జెర్సీ ప్రీవియస్ బ్యాక్‌గ్రౌండ్ వీడియోస్ మ్యూజిక్. మీరే చూస్తారు. మీ ప్రీవియస్ వీడియోకి, ప్రెజెంట్ వీడియోకి ఎంత తేడా ఉంది. నేను ఎంత మారాననేది. ఎవ్రీథింగ్ కన్సిస్టెన్సీ 3 టైమ్స్ రిపీట్ చేశాను. కన్సిస్టెన్సీ ఉంటేనే ఎక్కడైనా సక్సెస్ అవ్వగలం. అది ఎనీథింగ్ ఐదర్ ఇన్ ఎడ్యుకేషన్, ఐదర్ ఇన్ ఎనీ జాబ్ ఆర్ సంథింగ్ లైక్ కంటెంట్ క్రియేషన్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక నీకంటూ నువ్వు ఐడెంటిటీ క్రియేట్ చేసుకోవాలనుకుంటావు. వాళ్ళని చెప్పి రీల్స్ చేయొద్దు. నేను అదే చెప్తాను. డూ సంథింగ్ డూ సంథింగ్ ఇన్ఫర్మేటివ్. ఇన్ఫర్మేటివ్. చెప్పి అని మాత్రం వద్దు. అది ఓకే. మీ పర్సనల్‌కి మీరు చేసుకోవచ్చు. బట్ ఎవరి ముందు ఫ్లెక్స్ చేద్దామని నాకు అర్థం కాదు గానీ, అదైతే వద్దయ్యా. ఒక ఇన్ఫర్మేటివ్ చేశారనుకోండి బయటికెళ్ళేసరికి మిమ్మల్ని గుర్తిస్తారు ఒకడు. యాహ్! దిస్ పర్సన్ ఈస్ డూయింగ్ సంథింగ్ ఇన్ఫర్మేటివ్ ఎడ్యుకేషన్ పార్ట్. నన్ను చూసి గుర్తించాడు. నేనే బేవర్స్ గాడిని అనుకోండి. నాకు నేను బేవర్స్ గాడిని. బయటికెళ్ళినా దేవ్ వ్లాగ్స్ అనేవాడు స్టూడెంట్స్‌కి హెల్ప్ చేస్తున్నాడు. ఇంటర్మీడియేట్ స్టూడెంట్స్‌కి. ఒక ఇంటర్మీడియేట్ స్టూడెంట్ వచ్చి నన్ను అలాగే చూసాడు. రెస్పెక్ట్‌ఫుల్ పొజిషన్‌లో నన్ను పెట్టారు. సమ్‌వాట్ ఆయన ఫుడ్ ప్లేస్‌లో అని పెట్టారు. నన్ను ఎడ్యుకేషన్ ప్లేస్‌లో పెట్టారు. ఎడ్యుకేషన్ ఈస్ మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆ సెక్టర్‌లో మనం ఇంచు తప్పు చేసినా పడిపోవడమే కిందకి. చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్స్‌లో చాలా తప్పులైతే ఉన్నాయి. మనం ఈరోజు తెలుసుకున్నాం. బట్ ఎగ్జాక్ట్‌లీ. థాంక్స్ టు రాహుల్ సార్. డెఫినైట్‌లీ రఘు చైర్మన్ ఆయన. సో సార్ థాంక్ యూ ఎంత సార్. పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యారంటే నాకు చూసి చాలా ముచ్చటేసింది. ఐ ఫెల్ట్ రియల్లీ హ్యాపీ ఫర్ హి ఈస్ దట్. లిటరల్లీ లైక్ ఆయన ఇది మీరు డౌన్ టు ఎర్త్ అంటారు వెరీ చూడండి. వెరీ డౌన్ టు ఎర్త్. ఆయనకంత అవసరం కూడా లేదు. హి డైరెక్ట్‌లీ డీఎమ్‌డ్ దేవ్స్ ఇన్‌స్టాగ్రామ్.
మేము మూవీ చూస్తున్నాము మధ్యలో డిఎం వచ్చింది. అది చూడగానే వావ్! ఏంటంత పెద్ద అయినా ఆయనకేమో ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేశారంటే చాలా పెద్ద విషయం అది. సో వాట్ ఈస్ దట్ వన్ నీకు ఎప్పుడైనా కష్టం అనిపించిందా పాడ్‌కాస్ట్ చేస్తున్నప్పుడు గాని, ఎడిటింగ్ యాహ్! చేస్తున్నప్పుడు గాని? వన్ పాడ్‌కాస్ట్ గేవ్ మీ ఫుల్ చుక్కలు చూపించడం అంటే ఫస్ట్ రఘు బ్రో. రాత్రి ఫస్ట్ గెస్ట్ నుంచి ఆహ్, ఫో ఫోన్‌లో నాకు ప్రశాంతంగా 4 డేస్ అయింది బ్రో లిటరల్లీ ప్రశాంతంగా పడుకొని. హ్మ్. 3 డేస్ అయిపోయింది ప్రశాంతంగా పడుకోలేకపోయాను. ఎక్కువ కష్టం పాడ్‌కాస్ట్ షూటింగ్‌లో ఎక్కువ కష్టపడిన దానికైతే ఆంధ్ర యూనివర్సిటీ. బట్ దట్ వాస్ మై బెస్ట్ పాడ్‌కాస్ట్. ఆంధ్ర యూనివర్సిటీ వాస్ మై బెస్ట్ అండ్ గుడ్. మా చెల్లి అయితే అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ కూడా చాలా ఇష్యూస్ అయితే వచ్చాయి బ్రో. ఆంధ్ర యూనివర్సిటీ చాలా ఇష్యూస్ అయితే బట్ షీ ఫేస్డ్. తను ఫేస్ అంటే నేను స్టాండ్ తీసుకొని నేను పోరాడతానని అనేది తన స్టాండ్ తీసుకుంది. బట్ అవును. మనోళ్ళైతే అలా స్టాండ్ అవును. తీసుకోలేకపోయారు. మా చెల్లి అయితే అలా స్టాండ్ తీసుకొని అని నేను చేస్తానని ఈవెన్ నీకోసం వెన్ ఫైట్ ఐ వాస్ చేస్తాను. బట్ డూయింగ్ దట్ వాస్ క్లోజ్ టు 8K. ట్రూ. దట్ ఈస్ వాట్ ఐ దట్స్ వాస్ మై అబౌట్ టు సే. బిగ్గెస్ట్ పాడ్‌కాస్ట్. పాడ్‌కాస్ట్. తొందరలో ఆ 8Kకి వెళ్ళబోతుంది ఆ పాడ్‌కాస్ట్. నా ఫస్ట్ పాడ్‌కాస్ట్ 8Kకి వెళ్ళడం అనేది ఇట్స్ పెద్ద ఎ బిగ్ విషయం. ఎప్పుడైనా 2000, 3000 వ్యూస్ వచ్చి వావ్! లైక్ 1K వ్యూస్ వస్తే షిట్ అని అనుకునేవాడిని. బట్ 8K జెర్సీ అనేసి మూమెంట్. 8K స్టిల్ రన్నింగ్ అలా రన్ యాహ్! అవుతూనే ఇట్స్ ఉంది. స్టిల్ కౌంటింగ్. చాలా లాంగ్ వరకు వీడియో చేస్తున్నారు. అదే వాచ్ వాచ్ చేస్తున్నారు. చేస్తున్నారు. లవ్ దట్ ఆంధ్ర యూనివర్సిటీ అండ్ గీతం 2 చాలా చెప్పారు మా ఫ్రెండ్స్. మా చెల్లి ఇంకా మా శ్యామ్ బాబా వాళ్ళైతే చెప్పారు. థాంక్స్ ఫర్ దెమ్. ఆ పాడ్‌కాస్ట్ హిట్ షౌట్ అవ్వడం ఔట్ టు కాక. దెమ్. మా హర్ష గాడు కొద్దిగా బ్లాక్ అండ్ వైట్ అని ఆ ఫస్ట్ పాడ్‌కాస్ట్ కాబట్టి ఐ అగ్రీ విత్ ఇట్. అవును. బట్ 5K వ్యూస్ ఈస్ లిటరల్లీ ఎ గుడ్ వన్. నాకైతే ఫస్ట్ పాడ్‌కాస్ట్ 5K వ్యూస్. జనాలు ఫస్ట్ వీడియోని అంత రీచ్ చేసుకున్నారు రీచ్ నన్ను. తీసుకున్నారు. సో, ఇఫ్ యూ హావ్ టు క్రియేట్ ఎడ్యుకేషనే కాకుండా ఒకవేళ ఇంకా ఎలాంటి కాంటెంట్‌తో ముందుకొద్దాం అనుకుంటున్నావు ఇన్ ఫ్యూచర్? ఎడ్యుకేషన్ అనేది లైక్ మోస్ట్‌లీ కాకుండా. ఉండండి భయ్యా. మనకి ఇదిగో చిన్నప్పటి నుంచి అలవాటు షటిల్ గ్లాసెసుకోవడం. లైక్ మోస్ట్‌లీ ఎడ్యుకేషన్ నేనెందుకు చూస్ చేసుకుని చాలా 100 సంవత్సరాలు నాలాగా నా జీవితం. మన జీవితాలు అయినట్టు కాలేజీల వల్ల మన జీవితాలు పాడైపోయినట్టు ఇంకోటి పాడైపోకూడదు. చాలామంది పేరెంట్స్ అప్పులు చేసి, ఇల్లులు తాకట్టు పెట్టి, బంగారాలు అమ్మి అవును. చేస్తున్నారు. అవును. అలా చేసి ఇక్కడ చాలా మనం కాలేజ్‌లో కష్టపడతాం. పేరెంట్స్‌కి అది తెలియకపోవచ్చు. బట్ కాలేజీలు లిటరల్లీ ఫీజులు నొక్కేసి ఏదో చూద్దాంలే ప్లేస్‌మెంట్ తెస్తే తెద్దాం. ఈడు బట్టే లిటరల్లీ స్టార్టింగ్‌లో 100% ప్లేస్‌మెంట్ అని బోర్డ్ పెట్టినోడు లాస్ట్‌కి మీ మీ పిల్లోడు సరిగ్గా చేయలేదండి. మా తప్పు కాదు అని చేతులు దులిపేసుకునే దులిపేసుకోవడమే. రోజులున్నాయి. చాలా కాలేజీలు అంతే. కొన్ని మంది కష్టపడినా కొన్ని మంది ప్లేస్‌మెంట్స్ రాలేనట్టున్నాయి. బట్ మనం ఏం చేయలేము. ఇంకా పర్లేదు నేను ఇచ్చేస్తాను బ్రో. ఇంకా తాగలేదు. నేను అన్ని సగం ఓహ్! సగం తాగాను. పర్లేదు. ఇది పక్కన పెట్టేద్దాం. నాట్ ఓన్లీ యాహ్! నాట్ ఓన్లీ నే నాట్ ఓన్లీ ఇన్ ఎడ్యుకేషన్. నాకు బైక్స్ అంటే పిచ్చి. బైక్స్ అండ్ కార్స్ అంటే నాకు చిన్నప్పటి నుంచి పిచ్చి. బైక్స్ అండ్ కార్స్ నా అడ్వెంచరస్ యాక్టివిటీ. నాకు ఉన్న దూలంటే ఎవడు లేడు. మీరిక్కడికెళ్ళి స్కై డైవింగ్ ఇప్పటికిప్పుడు చేద్దాం పదా నేను రెడీ దూకేస్తానంటాడు. ఇప్పుడు తింటున్న లైక్ నాకున్న తీట ఐస్ స్పీడ్‌తో కంపేర్ చేస్తారు నన్ను. ఒకడు ధూళిపేట దేవ ఐస్ ధూళిపేట దేవ్. ధూళిపేట దేవ్ ఐ లవ్ యాక్చువల్లీ దట్ టైటిల్. నేను అదే పెట్టాను. దేవుది ఒక రీల్‌కైతే ధూళిపేట దేవ్ అనే కామెంట్ అది చేశాను. చాలా నేను ఎంత అక్కడ అరే మామ అక్కడికెళ్దాం మామ చాలా రిస్కీ మామ. పద రిస్కీయా? నేనెళ్ళిపోదాం పద అంటే లైక్ చాలా ఆ పనులైతే చేస్తాననమాట. ఏమైపోయినా పర్లేదు. లైక్ దట్ కంటెంట్ బ్రో. బైక్స్, వ్లాగ్స్, మంచి హెల్పింగ్ వీడియోస్ అని పాడ్‌కాస్ట్. నాకు ఒక ఐ లవ్ డ్రీమ్ వ్లాగ్ కనెక్టింగ్ ఉంది. విత్ పీపుల్. సేమ్. నాకు డ్రీమ్ వ్లాగ్ ఉంది. ఏదైనా చారిటీ వ్లాగ్ అప్‌లోడ్ చేయాలి. యాహ్! షూర్ డెఫినైట్‌లీ. సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత ఐ విల్ బి ద వన్. నా ఇన్‌కమ్ తీసుకొచ్చి నేను 25% ప్రతి మంత్ 25% ఇస్తానని గ్యారంటీ నాకు అదైతే ఉంది. మానిటైజేషన్ అయిపోతే డెఫినైట్‌లీ చెప్తాను. ఇప్ తప్పకుండా సార్. సో ఈవెన్ ఐ వాంట్ డూ ఇట్ ఆన్ మై ఛానల్ లైక్ సో ఎప్పుడు కూడా ఐ మెన్షన్ చారిటీ ఈస్ సంథింగ్ ఐ ఆల్వేస్ డూ. ఐయామ్ ఆల్వేస్ ఫాండ్ ఆఫ్ డూయింగ్. ఇట్ గివ్స్ మీ సమ్ జాయ్. అంటే ఆ రోజుకి వాళ్ళకి ఎన్నో కష్టాలున్నా ఆ రోజుకి ఆ మూమెంట్‌లో మన వల్ల అవన్నీ మర్చిపోయి మనం ఉన్నంత సేపు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆహ్, ఇది ఎప్పుడు అనిపించింది అంటే మేము ఒక ఓల్డ్ ఏజ్ హోమ్‌కి వెళ్ళాము. యాహ్! తెలుసు బ్రో. మా మమ్మీ చాలా చారిటీస్‌కి ఇస్తూ ఉంటారు. సో షి ఆ రోజు పర్సనల్లీ మా 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 బర్త్‌డేస్ రోజు హ్మ్. 11 లైక్ మెంటల్ డిస్టర్బ్డ్ ఉంటారు. అవునవును. ఓల్డ్ ఉంటారు. జస్ట్ దే వ మన న నేను లైక్ నేను లిటరల్లీ మూడీకెళ్తాను. హ్మ్. హ్మ్. హ్మ్.
వాళ్ళు నవ్వేటప్పుడు మనకి సంథింగ్ చైల్డిష్ బిహేవియర్ లైక్ పెట్స్ అనే కానివ్వండి, ఐ లవ్ పెట్స్. ఇక్కడ నాకు పెట్స్ అంటే చాలా ఇష్టం, నాకు కళ్ళు లేవు. మా లిటరల్లీ 2 నా పెట్స్ ఉన్నాయి. నాకు మా వైఫ్‌కి. ఈయనకైతే ఉన్నాయి. నాకైతే మా మెయింటైన్ వైఫ్‌కి. చేయడానికి మనీ వస్తే కొద్దిగా నేను ఐ విల్ బ్రింగ్ వన్ డాగ్ అండ్ మెయింటైన్ చేసుకుంటా. లిటరల్లీ నాకు డాగ్స్ అంటే చాలా ఇష్టం. ఫుల్ యానిమల్ లవర్ నేను కూడా. ఫుల్ డీప్ అలాగా ఫుల్ నాకైతే లిటరల్ 4 బళ్ళు, 4 డాగ్స్ ఉండాలి. ఒక డాబర్‌మ్యాన్ ఫుల్ అంటే ఒక చిల్ బోల్డ్ ఆశలు ఎక్కువ. బట్ డెఫినెట్లీ సాధిస్తానన్న నమ్మకం. బట్ యూట్యూబ్ గేవ్ మీ అండ్ ఐ బిలీవ్ ఇన్ గాడ్. సో వాళ్ళు ఇచ్చారు, ఆ నమ్మకంతో బతుకుతాను. నమ్మకం. సో వాట్ ఈస్ ద ఫైనల్ కన్క్లూజన్ ఆఫ్ పార్ట్ 1? పార్ట్ 1కి కన్క్లూషన్ ఏం చెప్తాను అంటే, మీరు ఈ ఐ మీన్ లైక్ ఇఫ్ యూ ఆర్ లైక్ కంటెంట్ క్రియేటర్ హూ ఈస్ ఇంట్రెస్టెడ్ టు స్టార్ట్ లైక్ అప్‌కమింగ్ కంటెంట్ క్రియేటర్ అవ్వాలి అనుకుంటుంటే చెప్పంగా 3 విషయాలు. బీ కన్సిస్టెంట్, ట్రస్ట్ యువర్ వర్క్. మీరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ప్లాన్డ్‌గా ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే సడెన్ ప్లాన్స్ ఆర్ ద బెస్ట్ అని అంటారు కానీ కాదు. దీంట్లో కొంచెం గ్రౌండ్ వర్క్ గ్రౌండ్ చేసి వర్క్ చేయాలి. ముందు ఆలోచన. ఒక్క తప్పు మాట ప్లాన్ ఏ, చాలు. ప్లాన్ బి, ప్లాన్ సి 3 పెట్టుకొని ఎగ్జాక్ట్‌లీ 1 వర్డ్ ఏమైనా మీరు కెమెరా ముందుకొచ్చి ఏది మాట్లాడాలనుకుంటున్నారో అది కూడా ఆలోచించుకొని అన్నీ ముందుగా పెట్టుకోవాలి. అండ్ డోంట్ ట్రై అవాయిడ్ బీయింగ్ డిపెండెంట్ ఆన్ అదర్స్. ఎందుకంటే డిపెండ్ అవుతేనే నీకు చాలా హోల్స్. ఇప్పుడు దేవుడిని చూడండి. ఇంత ఇండిపెండెంట్‌గా వర్క్ ఎందుకు చేయగలుగుతున్నాడంటే కెమెరామాన్ ఎవరన్నావు? చూపిస్తా అన్నావు. సో ద కెమెరామ్యాన్ నేనేనండి కెమెరామ్యాన్. సో ఎడిటర్ ఎవరు? ఎడిటర్ నేనేనండి. ఎవ్రీథింగ్ ప్రతిదీ ఒక్కొక్క అపరిచితుడు ఇలా వస్తది. నేనే ప్రతిదీ స్క్రిప్ట్ రైటింగ్, థంబ్‌నెయిల్ డిజైనింగ్, కంటెంట్ రైటింగ్, మార్కెటింగ్ ఇవన్నీ మేనేజ్ అన్నీ, చేసుకునేది అన్నీ, నేనే. అన్నీ. వన్ మ్యాన్ షో. వన్ మ్యాన్ షో అన్నమాట. లైక్ వన్ మ్యాన్ నేను ఒక్కడినే ఆర్టిస్ట్. కూర్చొని 12 మందిని 12 ప్యాకెట్‌లోనే నేను ఒక్కడినే కూర్చొని ఆడితేనే అలా అయిపోయింది. యూట్యూబ్ అలా చేసింది నన్ను. యూట్యూబ్ అలా చేసింది. అన్నీ నేనే చేసుకుంటా, నాకు ఆవిడొద్దు. ఎగ్జాక్ట్‌లీ. హర్ష చీముడు ఆ డైలాగ్ ఉంటది. అదే. పుట్టేటప్పుడు వచ్చేది బొక్క. పుట్టేటప్పుడు నాకేం అక్కర్లేదు. నాకెవరు అక్కర్లేదు. పుట్టేటప్పుడు ఉన్నాడా? పోయేటప్పుడు ఉన్నాడా? నేనే నేనే చేసుకుంటా. చేసుకుంటా. ఎగ్జాక్ట్‌లీ. సేమ్ వే తను అంత ఇండిపెండెంట్‌గా ఉండడం వల్ల హి హాస్ హిస్ ఫ్రీడమ్ ఆఫ్ డూయింగ్ హిస్ ఓన్ వర్క్. అంత ఫ్రీడమ్ ఇచ్చారంటే వాళ్ళకి గొప్ప చెప్తాను. అంటే మనం ఆఫ్ కోర్స్ మనం మిస్‌యూజ్ పేరెంట్స్ చూసుకోకూడదు. పేరెంట్స్ కాకుండా ఫ్రీడమ్ అంటే నాన్నదేవ్ అలా అలా కాదు. కాదా? నీకు మాకు నచ్చినట్టుగా తెలీదండి. నువ్వు చేస్తున్నావు కదా! లైక్ నీ ఛానెల్‌లో నువ్వేం చేయాలనుకుంటున్నావో యూ ఆర్ యూఆర్ డూయింగ్ డూయింగ్ ఇట్ వితౌట్ హావింగ్ అదర్స్ పీపుల్ ఒపీనియన్. ఒపీనియన్. అలా ఉండకుండా ఉండేటట్లే ట్రై చేయండి. ఒకవేళ ఉన్నా మీరు ఎంతమంది ఉన్నా అంతమంది సేమ్ పేజ్. ఐ హావ్ టు బి ఆన్ సేమ్ పేజ్. అంటే అందరికి సేమ్ పేజ్ తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఒకే ఒకే మాట మీద ఉండాలి అందరూ. ఒకే మాట మీద ఉండాలి. ఒకే ఒపీనియన్‌తో ఉండాలి. సో సో నా యూట్యూబ్‌లో నుంచి, ఇన్‌స్టాగ్రామ్ నుంచి ఒకే సజెషన్ ఏంటంటే మెయింటైన్ వన్ నీచ్. ఒకే టైప్ ఆఫ్ ఈయన ఫుడ్ వ్లాగింగ్ ఒక్కటే చేస్తారు. నేను మాత్రం వ్లాగ్స్ చేస్తాను, బైకింగ్ కంటెంట్ చేస్తాను, ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తాను, మీమ్స్ చేస్తాను, నీష్ పాడ్‌కాస్ట్ అనేది చేస్తాను, ఒకటే ఉండాలి. ఎడ్యుకేషనల్ అన్నీ మిక్సీ. ఐయామ్ లైక్ మురి మిక్చర్ అన్నట్టు. ఆల్ మిక్స్ ఫ్రూట్ ఆల్ మిక్స్ జ్యూస్. ఫ్రూట్ జ్యూస్ నా ఛానల్ అనేది ఒక ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్ లాగా ఉంటుంది. సో అందుకని జనాలు నన్ను లైక్ ఎంకరేజ్ అంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. లిటరల్లీ ఒకే పాడ్‌కాస్ట్‌లు పట్టుకొని ఇలాగెళ్ళాను. ఓన్లీ ఇప్పుడు లిటరల్లీ నాకైతే అవునవును. తెలిసి చాలా మంది చెప్పారు. ఓన్లీ పాడ్‌కాస్ట్‌లే, ఓన్లీ ఎడ్యుకేషన్ కంటెంట్ అని ఫిక్స్ అయిపోయి వెళ్ళిపోయాను అనుకోండి. ఐ విల్ బి సమ్‌వేర్. ఈరోజేమో నేను 100,000 రీచ్ అవ్వచ్చేమో. 1 ఇయర్‌లో చాలా కష్టపడి, ఎందుకంటే రోజుకి 2 డేస్‌కో షార్ట్, ఒక రోజుకో షార్ట్ పెట్టిన రోజులున్నాయి. 4 డేస్‌కి లాంగ్ వీడియో పెట్టాను. అన్నీ మిక్సీ కొట్టాను. నా తప్పు లిటరల్ బద్ధకం. సరిదిద్దుకోవడానికి నాకు బద్ధకం. ఎందుకంటే నాకు కంటెంట్ అప్పుడప్పుడు దొరికేది కాదు. కాలేజ్ అనేది ఈ రాడ్ సో రాడ్ ఒక్కొక్కటి జీ జూ జూ జీ అని దిగేది. బట్ అని దిగకుండా మనం మేనేజ్ చేసుకొని బీ ఆన్ వన్ ఈచ్, బీ ఆన్ వన్ వర్డ్, బీ ఏ వన్ మ్యాన్ షో. డెఫినెట్‌లీ మీకు 1 ఇయర్‌లో 1,000,000 అయినా వచ్చేస్తది. అలాంటి రేంజ్ నేను ఇక్కడ 2.5K ఉన్నోడిని నీకు 1,000,000 వస్తున్నానని చెప్తుంటే గుర్తుంచుకోండి, నాకు చాలా గ్రౌండ్ వర్క్, చాలా రీసెర్చ్ చేసే ఉన్నాను యూట్యూబ్‌లో. ఒకే నీచ్ మెయింటైన్ చేసుకొని గట్టి యూట్యూబ్‌లో దిగారా అంటే యూ విల్ బి సమ్‌వేర్ ఎల్స్. యూ విల్ బి ద నెక్స్ట్ ఆర్‌ఎస్‌ఐ అండ్ యూ విల్ బి ద నెక్స్ట్ మిస్టర్ బీస్ట్ అన్నమాట. సో ఒకే నీచ్. బట్ మేక్ యువర్ వీడియో. ఈరోజు ఈ వీడియో బాగుంది, రేపు ఈ వీడియో బాలేదు అనే మాట మాత్రం తెచ్చుకోవద్దు ఆడియన్స్ నుంచి. ఎమోషన్, ఎవ్రీథింగ్ ప్రతీదీ ఆడియన్స్‌ని ఎంగేజ్ చేస్తూ మాట్లాడారంటే యాజ్ ఐ సెడ్ యూ విల్ బి ద నెక్స్ట్ మిస్టర్ బీస్ట్ అండ్ యూ విల్ బి ద నెక్స్ట్ బిగ్గెస్ట్ అండ్ యూట్యూబర్ ఇన్ ద ఆల్సో ఇండియా. వన్ థింగ్ విచ్ ఐ వుడ్ లైక్ టు సజెస్ట్. మీ మమ్మీ ఏమైనా యూట్యూబ్ కోసం చెప్తున్నారంటే అది వినండి. ఎందుకు ఎవరైనా వాళ్ళే ఎక్కువ చూస్తారు వాళ్ళే కాబట్టి. ఎక్కువ చూస్తారు కాబట్టి వాళ్ళైతే ఇంకా 0.5x లో పెట్టి ఫ్రేమ్ టు ఫ్రేమ్ చూస్తారు. మీరు ఏం చేస్తున్నారు ఏంటి. ఇఫ్ యువర్ మామ్ ఇస్ నాట్ ఐ మీన్
ఇఫ్ యూర్ డాడ్ సజెస్ట్ ఇట్స్ గ్రేట్ థింగ్. బట్ మోస్ట్లీ అమ్మలే చేస్తారు ఈ సజెషన్స్ అని. చేస్తుంటే వినండి. ఎందుకంటే మీ మామ్ సజెస్టెడ్ ఫ్యూ థింగ్స్ దట్ చేంజ్ ద ప్రాసెస్ ఆఫ్ యూట్యూబ్. దేని విషయంలో కూడా అంతే అని అనుకుంటున్నాను నేను. ఆంటీ అంటే మా చెప్పిన మమ్మీ సజెషన్. మా మమ్మీతో ఏదో ఒక పాడ్కాస్ట్ చేస్తాను డెఫినెట్లీ. మీరు ఆ రోజు పక్కా ఫుల్ నవ్వుకుంటారు. ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు చెప్తున్నా కదా, మీరు ఆ పాడ్కాస్ట్ విన్న రోజు జెరిన్ ఆ రోజు చెప్పాడు కదా నిజమే అని అనుకుంటారు. ఎందుకంటే ఆంటీ సచ్ అన్ దేవ్‌కి ఆ ఇక్కడ కూల్‌నెస్ ఉన్నారండి ఆయన. అదే ఇక్కడే పక్కన పక్కన ఉన్నారు ఆంటీ. ఆంటీ నుంచే దేవ్‌కి ఆ కూల్‌నెస్, ఆ స్మార్ట్‌నెస్, ఆ మాట తీరు చీ వచ్చింది. వైబ్ ఉంటుంది. ఫుల్ వైబ్ ఆంటీతో. డీజే టిల్లు అట్లుంటది మనతోని. మీరు ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు ఆంటీతో పాడ్కాస్ట్ ఉన్నప్పుడు. సో అందరూ అర్జెంట్ కామెంట్లు పెట్టండి. జెనిన్ పార్ట్ 2 కాకుండా మాకు ఆంటీతో మమ్మీ ఇంకా ఫేస్ రివీల్ చేయలేదు. తొందరలో చేస్తారు. లైక్ 1 ఇయర్ అయితే చేస్తారు. సో సో డెఫినెట్లీ మా మమ్మీ ఫ్యాన్స్ ఉంటే కిందన చెప్పండి. మా మమ్మీకి కూడా చాలా ఇష్టం. నేనే పెద్ద ఫ్యాన్. ఇప్పుడు అయ్యో, పోస్ట్ అయ్యో, అవుతే నేనే పోస్ట్ చేస్తాను. అయ్యయ్యో! మా మమ్మీ ఎక్కడ సో డెఫినెట్లీ విల్ డూ అనమాట. సో పార్ట్ 2కి మీకేం కావాలో కింద కామెంట్ చేయండి. హోప్ అంటే లైక్ ప్రస్తుతం నేను సీరియస్‌గా వెళ్ళేవాడిని. సో సీరియస్ అయితే ఇక్కడ, ఫన్నీ అయితే కిందన. ఇక్కడ సో ఫన్నీగా వెళ్ళాను కాబట్టి లైక్ 1 అవర్ 20 నాతో మినిట్స్ పాడ్కాస్ట్ అయిపోయింది. చేస్తే ఎందుకంత సేపు అవుద్ది నీకు? ఏంటి లైక్ డోంట్ నో, బట్ మనం మాట్లాడుకునే ముచ్చట్లు అలాంటివి ఫన్నీగా చెప్పుకున్నాం. మన బ్యాక్ స్టోరీస్ True. జనాలకు చెప్పాం కాబట్టి. సో మా స్టోరీ మీకు టైమ్ లైన్స్ ఇచ్చానండి. స్కిప్ కొట్టేస్తే కొట్టేయండి. బట్ కొట్టండి. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరికిందా దొరకలేదా, దట్స్ ద పాయింట్. Do definitely know us in the comment section. సో ఇదైతే దేవ్ బ్లాగ్స్లో ఉంటుంది. నాలెడ్జ్ క్యాస్ట్లో తొందరలోనే కంటెంట్ మారుస్తాం. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఐ ఆమ్ దేవ్ బ్లాగ్స్ అట్ ద రేట్ వైజాగ్ అండ్ మై సెల్ఫ్ దేవ్ గోపికృష్ణ విత్ ఏ 19 years కిడ్. దట్స్ ఇట్. నా గురించి మీకు ఇంకా తెలీదు. 1 year అయిపోయినండి. ఐ విల్ రివీల్ మై ట్రూ ఐడెంటిటీ. ఎవరు దేవ్ వ్లాగ్స్ వైజాగ్ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు జెనిన్ బాయ్ అయితే రివీల్ చేయాలి. చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. లాస్ట్‌గా మీరేం చెప్పాలనుకుంటున్నారా యాజ్ ఎ ఫుడ్ బ్లాగర్? యాజ్ ఎ ఫుడ్ బ్లాగరా అర్జెంట్‌గా వెళ్ళి బ్రౌనీ డిలైట్ స్వీట్లీకెళ్ళి బ్రౌనీ బౌల్ తినండి. నిజంగా నేను చెప్పాలంటే ఆయన ఏదో చెప్తారు, ఆయన గురించి చెప్తారేమో అనుకున్నాను. బట్ హిట్ స్మాల్ బిజినెస్ ప్రమోషన్ అనమాట అది. నేను వెళ్ళింది బట్ ఆన్ ఎ సీరియస్ నోట్, లైక్ వాళ్ళ మాకు ఫ్రీగా ఇచ్చారండి. ఆయన డబ్బులు లేకుండా ఇంత ఫ్రీ ఏ వీడియోలో అయినా ఆయన ప్రమోషన్ చేస్తున్నారు ఫ్రీగా అంటే అది ఆ మనిషి గొప్పతనం. సో లిటరల్లీ ఎవడు ఫ్రీగా ప్రమోషన్ చేయడు ఇప్పుడున్న ఇన్ఫ్లుయెన్సర్స్‌కి. సో నేను నా సీనే అనుకోండి. వన్ మోర్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు సే, ఇఫ్ యూ ఫైండ్ ఎ స్మాల్ బిజినెస్, మీ సిస్టర్స్ కానీ లేకపోతే మీ మదర్ కానీ లేకపోతే మీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఏదైనా బిజినెస్ పెడితే సపోర్ట్ చేయడానికి ట్రై చేయండి. బట్ దాన్ని క్రిటిసైజ్ చేసి నీ వల్ల ఏమవుద్ది అని మాత్రం ఎప్పుడు అనొద్దు. బికాజ్ వన్ డే ఆ బిజినెస్ వాళ్ళకి లైఫ్ చేంజింగ్ అవుతుంది. దానివల్ల మేబీ వాళ్ళు నలుగురికి హెల్ప్ చేయగలుగుతారేమో. సో ఎప్పుడు డిసెంకరేజ్ చేయకండి. దట్ ఈస్ ఆల్ ఐ కుడ్ సే. సో సో ఆయన కమింగ్ టు ద పాయింట్, ఆయన ఇంత చేస్తున్నారు అంటే లైక్ లిటరల్లీ మీరు వీడియో చూస్తారు కదా, రేపు వీడియో చూస్తారు. డిజైన్ డబ్బులు అయితే ఏం తీసుకోలేదు, అయినా ఎంత ప్రమోషన్ చేస్తున్నారంటే ఐ లవ్ దట్. బికాస్ ఆ పర్సన్ నేను అంత అడ్మైర్ చేస్తాను. నాకు తెలిసిన కంటెంట్ క్రియేటర్స్‌లో ఐ లవ్ దిస్. అయ్యో మీన్స్ అ లాట్. మీన్స్ ఎ లాట్. లోపల అయిపోతుంది బయటికి చూపించుకోండి. ఫ్రీగా ప్రమోషన్ నాకైతే వచ్చాయండి. ప్రమోషన్లు, బెట్టింగ్ యాప్లు వచ్చాయి. బెట్టింగ్ యాప్ డిఎం స్క్రీన్ షాట్ కూడా వచ్చాయి. నేనే జిగ్గైపోయింది దేవ్ చేయకపోతే. బెట్టింగ్ యాప్లు వచ్చాయి, అలా డబ్బులు వస్తాయి. ఓ పైసా హైకి ఇలా ఇసురుకొని ఇలా పడదాం అనిపిస్తుంది. తర్వాత నాన్ వెజ్ వచ్చి అన్న వచ్చి మనం వేసుకుందాం అని మరి నాకు లేదండి. సో ఐ డోంట్ డూ ఎనీ ప్రమోషన్స్ ఎక్సెప్ట్ ఎడ్యుకేషన్ అండ్ ఫుడ్. జెనిన్ బాయ్ అయితే జెనిన్ బాయ్ కోసం నేను అయితే ఫుడ్ ఎనీ రెస్టారెంట్ విల్ ప్రమోట్. సోన్ మీకు మంచి వీడియోస్ తీసుకొస్తాను ఫ్రమ్ వైజాగ్. సో యా, సో that's it for this video, ladies and gentlemen. Signing off from Dev Vlogs at the rate Vizag and Jen Kotnuru from Vizag. అయ్యో, Don't forget to like, share, subscribe అండ్ కామెంట్ కూడా. కామెంట్ కూడా. సో తొందరలోనే మళ్ళీ కలుద్దాం. సో April 24 గుర్తుంచుకోండి. 1 year కంప్లీట్ అయిపోతుంది. యాక్చువల్లీ April 24 పోస్ట్ చేస్తాను, లేదా ఎప్పుడు పోస్ట్ చేస్తాను తెలీదు. బాయ్.